అంశం ఏంటంటే క్రీస్తు పుట్టుకలోని కనపడిన భక్తిపరులు. క్రీస్తు పుట్టుకలో కనబడిన భక్తిపరులు అనే పాటని మనం పార్ట్ 1 ఆలోచన చేస్తున్నాం. దాంట్లో మనము భక్తిపరురాలుగా మరియ గారిని చూసాము, 2 భక్తిపరుడిగా యేసేపు గారిని చూసాము, 3 గొర్రెల కాపరులు చూసాము, 4 నక్షత్రాన్ని చూసి మనము ముగించుకున్నాం. అప్పుడు 2వ పార్ట్ రోజు మనం ఆలోచన చేద్దాము. క్రీస్తు పుట్టుకలో కనబడిన భక్తిపరులు పార్ట్ 2ని రోజు మనము ఆలోచించేద్దాం. పార్ట్ 2 అయితే అక్కడ చాలా మంది మనకి కనపడతారు. అయితే మరొక కనపడే భక్తిపరులు ఎవరంటే గనక మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని తెలియజేశాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకి వచ్చారంట. అంటే తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు యెరూషలేముకి ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే, లోకంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, ఎంతో మంది గనులు ఉన్నారు, ఎంతో మంది మేధావులు ఉన్నా సరే ఈ జ్ఞానులే రావడానికి కారణం ఏంటంటే, ఎవరు యేసు ప్రభువుని చూద్దామని ఆశతో వచ్చారండి. ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఎందుకంటే ఆయన నా రక్షకుడు, ఆయన నాకు ఎవరంటే ఏమవుతాడంటే సమాధానకర్త అవుతాడు, ఆయన నన్ను రక్షించడానికి వచ్చిన నాదుడు ఎలా ఉంటాడు, లేదా ఆయన నేను పూజించాలని ఏం చేశారంటే తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేముకి ఏం చేశారు? ప్రయాణం చేశారు. కారణం యేసు ప్రభువు ఎక్కడ పుడతారో చూద్దామని, ఆయన వెతుకుదామని, ఆయన పూజిద్దామని ఏం చేశారంటే తూర్పు దేశం నుంచి యెరూషలేముకి వచ్చారంటే కనుక వారు భక్తి ఎంతో కనపడుతుంది. ఇందుకు అర్థం ఏంటంటే, ఇంత ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభువు వారు ఎక్కడ పుడతాడో తెలుసుకోవడానికి. అది చెప్పేశాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి అని చెప్పేసి. కాబట్టి జ్ఞానులు వచ్చింది దేని గురించి అంటే క్రీస్తువారు పుట్టేటప్పుడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో తెలుస్తుంది ఏంటంటే ప్రవచనం. ఎందుకంటే జ్ఞానులకు ఆల్రెడీ ప్రవచనాలు ఎరిగిన వారే కాబట్టి, ఏలనగా మనకు ఒక శిశువు పుట్టును, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆయన ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తయు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు పెట్టబడి ఉన్నది అని చెప్పేశాడు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని క్యారెక్టర్స్తో ఎవరంటే యేసుక్రీస్తు వారు భూలోకంలో పడుతున్నారు. కాబట్టి ఈ తూర్పు దేశపు జ్ఞానులు తమ దేశం నుంచి ఏం చేశారంటే గనక యెరూషలేముకి ప్రయాణం రావడానికి, ఆయన ప్రయాణం చేసి రావడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారిని పూజించడానికి, అనగా ఇంగ్లీష్ ఏంటంటే వర్షిప్డ్ హిమ్ అంటారు. అంటే యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వచ్చారు. ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఈనాడు చాలా మంది క్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి ఎంత ప్రయాణం చేస్తున్నారో, ఈనాడు క్రీస్తు వారిని దర్శించడానికి కానీ, క్రీస్తు ప్రభువుని చూడడానికి కానీ, క్రీస్తు వారిని ఆరాధించడానికి కానీ ఎంతమంది ఎంత త్యాగం చేస్తున్నారో, ఎంత ప్రయాణం చేస్తున్నారంటే కనుక తూర్పు దేశపు జ్ఞానుల నుంచి ఖచ్చితంగా మనం అందరం నేర్చుకోవాలండి. అయితే కిందకి మాట్లాడేశాడు 3వ వచనంలో, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న వారందరూ యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఎవరు చెప్పేశారు? శాస్త్రులు కూడా అడుగుతున్నప్పుడు వాళ్ళు మాకు తెలియదు అంటలేదు. ఏమంటారు వాళ్ళు కరెక్ట్గా ఎక్కడ చెప్తారంటే ఈయన ఎక్కడ పడతాడంటే యోదయ బెత్లెహేములోనే పడతాడని చెప్పి. అంటే లేఖనాలు ఎరిగిన వారంటే శాస్త్రులు, వీళ్ళు కూడా లేఖనాలు ఎరిగిన వారని. అయితే ఇయాలి అనగా యోధా దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దాను కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా ఏం చేయబడి ఉన్నది? వ్రాయబడి ఉన్నది అని చెప్పేశాడు. కాబట్టి చాలా మందికి జ్ఞానం ఉంటుంది, కానీ ఈ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానము, లోకంలో ఉన్న జ్ఞానులు యొక్క జ్ఞానం ఎలా కనపడతా అంటే వీళ్ళ మధ్య పెడితే కనుక వీళ్ళ జ్ఞానం ముందు వాళ్ళ జ్ఞానం ఎలా కనపడుతుంది అంటే వ్యర్థంగా కనపడుతుంది. కారణం చాలా మంది భౌతికమైన ఎంత జ్ఞానం ఉన్నా, ఈనాడు చాలా మంది శాస్త్రవేత్తలు అని చెప్పుకుంటున్నారు, మేధావులు అని చెప్పుకుంటున్నారు, జ్ఞాని అని చెప్పుకుంటున్నారు, జ్ఞానులుగా పేరు ప్రఖ్యాత సైంటిస్టులు అని చెప్తున్నారు. కానీ క్రీస్తుని వెతుకుతున్నారంటే జ్ఞానం కలిగిన ఏ ఒక్కరు ఏం చేయట్లేదు? క్రీస్తుని వెతకట్లేదు. కానీ జ్ఞానం కలిగిన జ్ఞానులు ఏం చేశారంటే తమ జ్ఞానాన్ని ఉపయోగించి క్రీస్తు, అంటే తన జ్ఞానం ఎవరి దగ్గర నడిపించింది? క్రీస్తు దగ్గర నడిపించింది. ఈనాడు చాలా మందికి జ్ఞానం ఉంటుంది, కానీ వారు రక్షణ పొందరో, క్రీస్తుని అంగీకరించరో, వారు బాప్తిస్మం పొందరో. తమ జ్ఞానము క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఏమవుదంటే ఉపయోగపడని జ్ఞానం అండి ఈనాడు చాలా మంది జ్ఞానం. కానీ వీళ్ళ జ్ఞానం చూడండి, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటి హేరోదు
ఆ జ్ఞానులను ఏం చేశారంట, రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత ఏం చేస్తారంట, పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని కానీ నేనును వచ్చి ఏం చేస్తాడంట, నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెందని వారు బెత్లెహేముకు పంపాడు. వారు ఆ రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు నిన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి ఏమైపోయారు, అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, అంటే తల్లి అయిన మరియను చూశారు, శిశువును చూచారు. ఎవరికి సాగిలి పడ్డారు, మరియమ్మ గారు సాగిలి పడ్డారంటే మరియమ్మ గారు సాగిలి పడలేదు. ఈనాడు చాలా మంది మరియమ్మ గారు కూడా ఏం పడతారు, సాగిలి పడతారు. అక్కడ చూసింది ఇద్దరిని, ఎవరంటే తల్లి అయిన మరి గారిని, అక్కడ ఉన్న శిశువుని చూశారు. కానీ ఎవరు సాగిలి పడ్డారంటే ఈనాడు చాలా మంది దేవుని ఎరగని వారు, వాక్యం సరిగా అర్థం అవ్వలేని వారు మరి గారు క్రీస్తులో రావడానికి ఒక పాత్ర. ఆవిడ ఎవరంటే ఒక స్త్రీ, ఒక భక్తిపరమైన స్త్రీ కాబట్టి ఆవిడ అంతవరకే మనం గౌరవించాలి. అంతే తప్పించి ఆవిడని పూజించాలా, ఆవిడ సాగిలి పడాలంటే ఆవిడికి సాగిలి పడకూడదు. ఎందుకంటే సాగిలి పడవలసింది ఎవరికంటే దేవునికి, అదే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకోసం ఏమన్నాడంటే వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఏమవుతున్నారంట, సాగిలి పడ్డారు. ఎవరు సాగిలి పడ్డారు, క్రీస్తు ఎవరు సాగిలి పడ్డానికి వచ్చారు. అలా సాగిలి పడి ఆయనను, అంటే సాగిలి పడ్డామంటే ఇద్దరికి పడ్డాం అనుకుంటాము అక్కడ. అందుకోసం ఈ పర్టికులర్ మెన్షన్ చేస్తారు ఏమని, ఆయనను పూజించి, ఎవరిని, యేసుక్రీస్తును పూజించడానికి తూర్పు దేశం నుండి యెరూషలేము ప్రయాణం చేసి వచ్చారు. ఎందుకోసం అంటే క్రీస్తు ప్రభువుని ఏం చేయడానికి, పూజించడానికి అండి. అదే చెప్పేశాడు. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి, అంటే తమ దగ్గర ఉన్న నెట్టేశారు, తమ దగ్గర ఉన్న రాజు ముందు ఎడతా కనుక, అంటే బంగారం ఏంటంటే రాజేకానికి సూచన కాబట్టి బంగారం ఎడతారంటే ఆ బంగారం కంటే విలువైన వాడు ఎక్కడ ఉన్నాడంటే పశువుల తొట్టులో పరుండబెట్టి ఉన్నాడు. అంటే ఎంత గొప్పవాడు ఉన్నాడంటే తమకు దగ్గర ఉన్నవన్నీ తెచ్చేశారండి ఎవరంటే జ్ఞానులు. అదే చెప్పేశారు అక్కడ ఏమని, తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఏం చేశారు, సమర్పించిరి అని చెప్పేసి. కాబట్టి క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి తమ దగ్గర ఉన్నదంతా పెట్టేస్తున్నారంటే కనుక యేసు ప్రభువును తమ హృదయాల్లో ఎంత ఊహించుకున్నారో, యేసు ప్రభువుని ఎంత కీర్తి కానిస్తున్నారండి ఎవరు, ఆనాడున్న జ్ఞానులు. కాబట్టి ఈనాడున్న జ్ఞానులకి తమ జ్ఞానం ఏమైపోద్దంటే దేవుడు చెప్పేశాడు, జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమని, లోకపు తర్కవాది, లోకపు జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడో అసలు ఈ ప్రపంచమే లేదని చెప్తున్నాడు. ఈ ప్రపంచం ఎలా కలిగిందంటే ఏదో పేలుడు ద్వారా కలిగిందని చెప్తాడు. కానీ జ్ఞానం ఉన్నవాడు ప్రపంచం ఉందంటే ఒక ప్రకృతిలో ప్రతి వస్తువు ఉండడానికి దానికి ఎవరున్నారో, కర్త ఉన్నాడు, క్రియేటర్ ఉంటాడు. కాబట్టి ప్రపంచం కలిగిందంటే క్రియేటర్ లేకుండా కలగదు. ఒక వాచ్ ఒక వ్యక్తి తయారు చేయకుండా రాదు, లేదా ఒక వాటర్ బాటిల్ ఒక వ్యక్తి తయారు చేయకుండా రాదు. అసలు ఏది కూడా ఒక వ్యక్తి తయారు చేయకుండా రానన్నప్పుడు ప్రపంచం ఇది తయారు చేయకుండా వచ్చేసిందంటే వీళ్ళ జ్ఞానం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆనాడున్న జ్ఞానులు తమ జ్ఞానాన్ని క్రీస్తునంతకి, తమ జ్ఞానం ఏం చేసిందంటే క్రీస్తునంతకు నడిపించలే చేసింది. కానీ ఈనాడున్న జ్ఞానులుగా పేరు పఖ్యాతి కాచిన వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టిలో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19 నుంచి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును ఏం చేస్తాను, నాశనం చేస్తాను. జ్ఞానం సరిగ్గా ఉపేక్షిస్తే దేవుడు నాశనం చేస్తాడా, జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. కానీ ఆ జ్ఞానాన్ని సరిగా వినియోగించకుండా ఆ జ్ఞానాన్ని దేవుని వెతికే ప్రక్రియలో దేవుడు ఎలా ఉంటాడు, క్రీస్తుడు ఎలా ఉంటారు, క్రీస్తుడు ఎలా వెతికితే ఆ జ్ఞానం దొరుకుతుందని ఉద్దేశంలో వెతికితే కనుక దేవుడు ఆ జ్ఞానాన్ని నాశనం చేయడండి. అందుకోసం అక్కడ అన్నాడు చూడండి, జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడినది. జ్ఞాని ఏమాయిను, శాస్త్రి ఏమాయిను, ఈ లోకపు తర్కవాది ఏమాయిను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడు, వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా అని చెప్పేశాడు. దేవుని జ్ఞానానుసారంగా అర్థం చేసుకోండి. ఈనాడున్న ప్రపంచము తమ జ్ఞానం చేత, తమ జ్ఞానం దేవునికి నడిపించట్లేదు. కానీ తమ జ్ఞానం ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తుందంటే దేవునికి వైరుద్ధంగా, దేవునికి విరోధంగా, క్రీస్తువుకు విరోధంగా ఉంటుంది. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడి కొరకు వినియోగించేలా లేదండి నాడు జ్ఞానం. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మన జ్ఞానము ప్రభువుని విడిచిపెట్టేలా ఉండకూడదు, మన జ్ఞానము తండ్రి అయిన దేవుని విడిచిపెట్టేలా ఉండకూడదు. మన జ్ఞానం ఉంటే కనుక ఆ జ్ఞానం దేవుని దగ్గర నడిపించేలా ఉండాలి. అంతే తప్పించి మన జ్ఞానం చేత మనం నాశనం అయిపోయే పరిస్థితిలో ఉండకూడదండి.
అందుకోసం అక్కడ అన్నాడు చూడండి, లోకం ఎలా ఉందంట, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండినందున స్వార్థ ప్రకటన అని వెర్రితనం చేత నమ్మువారు రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని చెప్పేశాడు. కాబట్టి ప్రపంచం అంతా దేవుణ్ణి తెలుసుకుంటుందా అని అంటే దేవుణ్ణి తెలుసుకుంటలేదు, తమ జ్ఞానం చేత క్రీస్తు ప్రభువుని తెలుసుకోవట్లేదు. కానీ జ్ఞానులుగా పేరు ప్రఖ్యాత కాంచిన తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు, యేసులేముకి వచ్చి ఏం చేశారంటే క్రీస్తును ఆరాధిస్తున్నారంటే తమ జ్ఞానము క్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చేసింది, క్రీస్తుని వద్దకు నడిపించిందండి. కానీ ఈనాడు ఉన్న జ్ఞానం అలా లేదండి. అదే 3 అధ్యాయులు చెప్తున్నాడు చూడండి, 18వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 18వ వచనం, ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకునే ఎడలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏంటంటే వెర్రితనమే అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు నీకు జ్ఞానం అంటే కనుక, నీది పరలోక సంబంధమైన జ్ఞానం అయితే కనుక దేవుని వెతుకుతావు, నీ భూ సంబంధమైన జ్ఞానం అయితే కనుక దేవుని వెతకలేరండి చాలా మంది. చాలా మందికి మీరు ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు చనిపోతున్నారో తెలీదు, ఎందుకు మధ్యలో బ్రతుకుతున్నారో తెలీదు. అసలు మేము వచ్చాము, చనిపోతాము, పుడతాము, చనిపోతాం అనుకున్నారు. కానీ ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరో, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానని ఎప్పుడు కూడా దేవుడు తమకిచ్చిన జ్ఞానం చేత కూడా దేవుణ్ణి ఎరిగేలాగా చాలా మంది ఉండట్లేదండి. అందుకోసమే సువార్త ఆడు ప్రకటన అని వెర్రితనం చేత దేవుడు ఏం చేస్తాడంట, నమ్మువారందరికీ రక్షించటకు దేవుని దయాపూర్వక సంకల్పం ఆయను అని చెప్పేశాడు. కాబట్టి జ్ఞానులు చూసి ఏం నేర్చుకోవాలంటే కనుక తమకున్న జ్ఞానము దేవుని దగ్గరికి క్రీస్తు దగ్గరికి నడిపించేలా ఉండాలి. కానీ తమ జ్ఞానం చేత వెర్రవేగడం కానీ, తమ జ్ఞానం చేత అత్యించడం కానీ, తమ జ్ఞానం చేత దేవుడే లేడని చెప్పడం కానీ, క్రీస్తు లేడని చెప్పడం కానీ, ఇది తమను మోసం చేసే జ్ఞానం. కాబట్టి జ్ఞానం ఉంటే చాలా గొప్పగా ఉంటారండి. కానీ నాడు జ్ఞానం కలిగిన వారు ఎలా ఉన్నారు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, ఈ జ్ఞానము అని చెప్పేశాడు. ఈ జ్ఞానము ఎలా ఉందంట, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యమైన జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలి అనగా మత్సరము, వివాదమును, ఎక్కడ ఉండనో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉండను. అయితే పైనుండి వచ్చే జ్ఞానము. కాబట్టి మన జ్ఞానాన్ని పైనుండి వచ్చే జ్ఞానంలో మార్చేసుకోవాలి. మన లోక జ్ఞానం ఉంటే మోసపోతాం, లోక జ్ఞానం ఉంటే నాశనం అయిపోతాం. ప్రపంచంలో ప్రతి బాడీలోకి వేయకూడని పదార్థాలన్నీ తమ జ్ఞానం చేత చాలా మంది చేస్తున్నారు. తెలుసుండే తప్పులు చేస్తున్నారు. కారణం ఏంటి, జ్ఞానం ఉంది. వీళ్ళకి ఏమైపోతారంట, తమ జ్ఞానం ఎలా మారిపోద్ది అంటే అజ్ఞానంగా మారిపోద్ది. కానీ తమ జ్ఞానాన్ని దేవునికి ఉపయోగపడేటట్టు మార్చండి. చాలా మంది తప్పులు చేయడానికి కారణం ఏంటంటే తమలోనున్న అజ్ఞానం అని చెప్పాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, వారైతే అంధకారమైన మనసు కలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న ఏలో కూడా జ్ఞానం ఉందంట. ఏ జ్ఞానం ఇది, అజ్ఞానము అని చెప్పేశాడు. జ్ఞానం ఉంటే నువ్వు దేవుని దగ్గరికి నడిపించాలి బాబా, దేవుని దగ్గర నడిపించాలి. జ్ఞానం ఉంటే క్రీస్తు దగ్గర నడిపించబడాలి. అంతే తప్పించి నీ జ్ఞానం లోకం వైపు, నీ జ్ఞానం చీకటి వైపు, నీ జ్ఞానము ఇష్టానుసారం గతి వరకు నడిపిస్తుంది అంటే కనుక అది ఏ జ్ఞానం అంటే కనుక అజ్ఞానము అని చెప్పేశాడు దేవుడు. తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో ఏమవుతున్నారంట, వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించున్నారు. వారు ఏమవ్వాలంట, వారు సిగ్గు లేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతకును అత్యాశతో జరిగించినకు తమను తామే కామకత్వానికి ఏం చేసుకున్నారో అప్పగించుకొని అని చెప్పి. కాబట్టి జ్ఞానం నిన్ను ఏం చేయాలంటే బాగు చేయాలి. నీ జ్ఞానం నిన్ను ఏం చేయాలంటే రక్షించాలి. కానీ నీ జ్ఞానం నిన్ను వెర్రవీగలా చేస్తుంది, నీ జ్ఞానం నిన్ను గొప్పవాడనేలా చేస్తుంది, నీ జ్ఞానం దేవుని మీద అర్చించేలా చేస్తుంది అంటే కనుక నీ జ్ఞానం దేవునికి ఏం చేయట్లేదు, ఉపయోగపడట్లేదు. అని చాలా మంది ఏం చేస్తారంట, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము అంటే ఈ జ్ఞానులైన వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే కనుక తమకున్న జ్ఞానాన్ని దేవుని దగ్గరికి క్రీస్తునందుకు నడిపించేలా వాడాలండి జ్ఞానాన్ని. యెహోవా ఏం చేస్తాడంట, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతాం. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, జ్ఞాని ఏం చేస్తాడంట, తన జ్ఞానం బట్టి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అత్యంపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి ఏం చేయకూడదు, అత్యంపకూడదు. అంటే జ్ఞానాన్ని బట్టి ఒక వ్యక్తి అత్యంచొచ్చా అంటే అత్యంచకూడదు. ఎందుకోసం అంటే దేవుడు ఇవ్వకపోతే జ్ఞానం ఏ ఒక్కరికి రాదండి. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా
దేవుని వెతికేలాగా, దేవుని పరిశీలించేలాగా, క్రీస్తుని వెతికేలాగా, క్రీస్తుని పరిశీలించేలా లేదంటే కనుక ఆ జ్ఞానము అజ్ఞాన దశలోకి వెళ్ళిపోయారు కాబట్టి, ఆ జ్ఞానం లోక సంబంధించిన జ్ఞానం కాబట్టి దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారంటే ఎరగలేకపోతున్నారంట. అయితే కిందకి ఏం చెప్పాడు చూడండి, అత్యించువాడు దేనిని బట్టి, ఏంటి అత్యించాలంటే కనుక దేనిని బట్టి అత్యించవాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి ఏం చేయాలి, అత్యంపలను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా ఏం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి పరిశీలనగా వెతికేలా నీ జ్ఞానం ఉండాలి కానీ దేవుణ్ణి వెతకలేని పరిస్థితుల్లో, దేవుణ్ణి దూషించే పరిస్థితిలో, అసలు దేవుడు లేడనే పరిస్థితుల్లో నీ జ్ఞానం ఉందంటే కనుక నువ్వు అజ్ఞాన దశకి వెళ్ళిపోయావని అర్థం. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు తమకున్న జ్ఞానాన్ని క్రీస్తును ఆరాధించడానికి ఏం చేశారు, ఉపయోగించారు, వాడారండి. ఈ జ్ఞానుల గురించి జ్ఞానులాగా మీరు వేసమేయండి, జ్ఞానులాగా టోపీ పెట్టుకోండి, జ్ఞానులాగా పాగా వేసుకోండి, జ్ఞానులాగా ఫుల్ డ్రెస్ వేసుకోండి అని చెప్పడం కాదు. కానీ జ్ఞానులాగా తమ జ్ఞానాన్ని క్రీస్తు దగ్గరికి వెళ్ళడం కొరకు, క్రీస్తును ఆరాధించడం కొరకు, తమ దగ్గర ఉన్నవన్నీ పెట్టడం గురించి తమ జ్ఞానం ఏం చేస్తుంది. ఈనాడు చాలా మంది జ్ఞానం ఉంటే ఏదో ఒక రూపకం దీనికి ఖర్చు పెట్టలేరు. కానీ ఆనాడు జ్ఞానులు ఏం చేస్తారు, వారి దగ్గరున్న బోళాలు, వారి దగ్గరున్న బంగారం ఇప్పి ఏం చేశారు, ఆయన ముందెట్టేశారు. ఎందుకంటే అసలు వాటికంటే గొప్పవాడు వాళ్ళ ముందు ఉన్నాడు. ఆయనే ఉంటే ప్రపంచంలో ఈ భౌతికమైనవి ఏవి కూడా గొప్పవి కాదని వాళ్ళు ఎరిగి చేశారు. అవి చాలా గొప్ప, అంటే భూమి మీద ఖరీదైన వస్తువులన్నీ క్రీస్తు ప్రభు ఎదుట పెట్టేశారు పాదాల దగ్గర. ఎందుకోసం అంటే కనుక దానికంటే గొప్పవాడు మా ముందు ఉన్నాడని ఉద్దేశంతో పెట్టారని ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. కాబట్టి జ్ఞానులు బట్టి ఏం నేర్చుకోవాలంటే కనుక మన జ్ఞానం వెర్రవేయకూడదు, మన జ్ఞానాన్ని బట్టి మనం అత్యించకూడదు, మన జ్ఞానము దేవునికి కించపరిచేలా ఉండకూడదు. మన జ్ఞానము దేవునికి ఉపయోగపడేటట్టుగా, దేవుని దగ్గర నడిపించేటట్టుగా వాడాలి తప్పించి మన జ్ఞానాన్ని స్వతహాగా వాడుకొని చెడిపోయి ఇష్టానుసరమైన బ్రతుకుల్లో వెళ్ళిపోవడానికి వాడకూడదని తూర్పు దేశపు జ్ఞానాల బట్టి మనం అందరం ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, నేర్చుకోవాలండి. మరొక క్యారెక్టర్ని చూద్దాం బైబిల్లోంచి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఏమైందంటండి, స్వప్నమందు యేసేపున ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకపోచున్నాడు కనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని చెప్పెను అని చెప్పేశాడు. అప్పుడు ఇక్కడ ఎవరో మరొక సన్నివేశము, దూత ఏం చెప్తుంది, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాన్ని ముందుగా చెప్తుంది. ఎవరంటే దేవుడు వాడుకున్న పరిచారకుడు. ఎవరంటే దూత. దూతలంటే ఎవరు, దూతలంటే మనకు పరిచారం చేయటకే పంపబడిన ఎవరో సేవకులు అని చెప్పేశాడు. చూద్దాం ఒకసారి ఆ మాటని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. అంటే దేవుని సేవకులు లేదా దూతలు ఏం చేస్తారంటే గనక ఇక్కడ క్రీస్తు ప్రభువు ఎక్కడ పుడతాడో లేదా క్రీస్తు ప్రభువుని చంపేయడానికి హేరోదు వస్తున్నాడు కాబట్టి నువ్వు పలానా ఊరికి వెళ్ళిపోవని ముందుగా వర్తమానం చెప్తుంది. ఎవరంటే దూత ఏం చేస్తుంది, ఇక్కడ పని చేస్తుందండి. ఏం పని అంటే దేవుడు పని చేస్తుంది. చదువు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. వీరందరూ రక్షణ అనే స్వాస్యము పొందబో వారికి పరిచారం చేటికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని చెప్పేశారు. కాబట్టి దూతలు ఎవరంటే సేవకులైన ఆత్మలు. కాబట్టి ఈ ఆత్మలు ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ మెసేజ్ ఇచ్చింది ఎవరి గురించి, క్రీస్తు ప్రభు వారి గురించి ఫస్ట్ మెసేజ్ ఇచ్చింది. ఫస్ట్ మెసేజ్ చెప్పింది ఎవరు అనుకున్నారు, దూత ద్వారా దేవుడు ఏం చేశాడంటే భూలోకానికి లేదా ప్రజలందరికీ ఏం చెప్పించాడంటే సువార్తమానం చెప్పించాడు. అంటే ఫస్ట్ మెసేజ్ చెప్పింది ఎవరు, పరలోకంలో వచ్చిన దూత. లోకసువార్త 2వ అధ్యాయం. లోకసువార్త 2వ అధ్యాయం 11వ వచనం. అంటే ప్రజలను కాపాడడానికి దేవుని పని చేస్తుంది ఎవరనంటే గనక దూత అండి. యేసును కాపాడబడాలంటే పరలోకం నుండి దూత పంపబడకపోతే గనక, దేవుడు పంపిస్తే వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా తమ దూత పాత్ర లేకపోతుందండి. కానీ దూత వెళ్ళి పనిచేస్తుందంటే దేవుని పని చేస్తుందండి. అది చెప్పేశాడు 2వ అధ్యాయం 11వ వచనం, 10, 11 వచనాలు. 8 నుంచి కూడా చదివితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు
పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ఎక్కడ వెళ్ళింది దూత అంటే కనుక ఒక మంచి సీరియస్ టైంలో వాళ్ళ మంద కాస్తుండగా వెళ్ళింది అండి. ఎవరంటే దూత. దూత వెళ్ళి ఏం చేస్తుందంట, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, మీరు భయపడకండి అని చెప్తుంది ఎవరో దూత. అయితే ఏం చెప్తుందంట ఆ దూత, భయపడకుడి, ఇదిగో అంటే ఫస్ట్ మెసేజ్ ఎవరి గురించి చేస్తుందంటే క్రీస్తు వారి గురించి ఫస్ట్ మెసేజ్ ఇచ్చింది ఎవరో దూత అండి. ఆ దూత ఏం చెప్తుంది చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఫస్ట్ మెసేజ్ చెప్పింది ఎవరంటే దూత. దేవుని యొక్క వర్తమానాన్ని క్రీస్తువారు భూలోకంలో పుడతాడని ఫస్ట్ చెప్పింది ఎవరంటే దూత అండి. అంటే దూత కూడా పనిచేస్తుంది. అంటే దూత కూడా పనిచేస్తుంది ఏమనంటే గనక, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఏం చేస్తున్నాడంట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు ప్రభు అయిన క్రీస్తు అంటే మేము ఎలా కనిపెట్టాలంటే కనుక, ఇదిగో మీకు ఆనవాళ్ళు ఇచ్చేస్తున్నాను. ఏంటి ఆనవాళ్ళు అంటే కనుక చెప్పేస్తున్నాడు దూత. ఏమని అంటే యేసు ప్రభు ఎక్కడ పుడతారు, నేను ఏ ప్లేస్ లో పుడతాడంటే కనుక మొత్తం అంతా డిటో అంతా చెప్పేస్తుంది. ఎవరంటే మెసేజ్ ఎవరు దూత. ఏం చెప్తుంది చూడండి అక్కడ. దానికి ఇది మీకేంటంట ఆనవాళ్ళు. ఎలా కనిపెట్టాలి యేసు వారిని, ఎలా కనిపెట్టాలి, ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ పుడతాడు, ఎక్కడ ప్లేస్ ఏంటంటే కనుక మీకు ఇదే ఆనవాళ్ళు. ఏం చెప్తున్నా ఆనవాళ్ళు అంట చెప్పేసింది అక్కడ. ఒక శిశువు పొత్తిగుడ్డలతో, అంటే చాలా మంది శిశువులు ఉంటారు కదండి అక్కడ, చాలా మంది పుడతారు కదా. అప్పటికే కైసవ ఔగుస్తు కాలంలో లెక్కిస్తున్నప్పుడు ఎవరు మరిగారికి ప్రసోదనం సమీపించినప్పుడు అప్పుడు వెంటనే ఏం చేస్తుంటే గర్భం దాల్సింటే సత్రంలో స్థలం లేనందున పొత్తిగుడ్డలతో చుట్టూ ఏం చేస్తారో పశువుల తొట్టులో పొరండి పెడుతుంటే దూత ఇదంతా జరుగుతుందని ముందే చెప్పేస్తున్నాడు. ఏమని, ఒక శిశువు ఉందంట అది చెప్పేశాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఏం చేయబడిందంట, ఆవిడ అతని చుట్టూ ఏం చేయబడింది, పొత్తిగుడ్డలతో చుట్టారు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుంట మీరు చూచెదరని వార్త చెప్పిను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను అని చెప్పేశాడు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిరి కార్యము ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. అంటే దూత చెప్తుంటే ఎవరు చెప్తున్నాడు అనుకున్నారు, ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు అనుకున్నారు. ఎవరు, గొర్రెల కాపర్లు. కారణం ఈ మెసేజ్ చెప్పకపోతే కనుక, యేసు ప్రభువు ఎక్కడ పుడతారో చెప్పకపోతే, ఆయన ఎలా చుట్టబడతాడో ఎక్కడ పరుండి పెడతాడో దూత చెప్పకపోతే కనుక యేసు ప్రభువు భౌతికంగా ఎలా ఉంటారో కూడా కనిపెట్టలేని పరిస్థితి అయిపోతుంది. ఎవరికి, గొర్రెల కాపర్లకి, జ్ఞానులకి, హేరోదికి, ఏసేపుకి, మరిగారికి ఏసేపు గారికి అంటే తెలిసేది ఎందుకు, మరిగారికి అర్పం దాస్తారు కాబట్టి కుమారుడు ఎవరో తెలిసిపోద్ది. కానీ మిగతా వాళ్ళు తెలియాలంటే, ఈయన రక్షకుడు అని తెలియాలంటే కనుక దూత మెసేజ్ ఇవ్వకపోతే, ఆనవాళ్ళు ఇవ్వకపోతే, సూచనలు ఇవ్వకపోతే కనుక, గుర్తులు ఇవ్వకపోతే కనుక రక్షకుణ్ణి కనిపెట్టలేని పరిస్థితి అయిపోతుంది. అంటే దూత కూడా పనిచేస్తుంది. అంటే దూత కూడా పనిచేస్తుందండి. చనిపోకుండా ముందుగానే వర్తమానం చెప్పేసింది. మరలా హేరోదు చనిపోయిన తర్వాత మరలా వెళ్ళని చెప్పేసింది. ఎవరిని, యేసేపు గారిని. ఎవరు, దూత పనిచేస్తుందంటే ఖచ్చితంగా దూత పనిచేస్తుందండి. దూతలాగా మనం పనిచేస్తున్నామనంటే దూతను చూసి ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోలేదు. కంటే దేవుడు చెప్పిన వర్తమానాన్ని యాస్టి చెప్పేస్తుంది. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాన్ని దేవుని ద్వారా ఏం చేస్తుంది, దూత సమాచారం తెలియజేస్తుంది. అదే లోకసువార్త మొదటి అధ్యాయం. లోకసువార్త మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఏం చెప్తుందంట, దయాప్రాత్రాలా. అంటే దూత మరియ గారిని చూసి ఏమంటుందంటే దయాప్రాత్రాలా, దేవునికి ఏం చేశాడు, దేవుడు నీ మీద దయ చూపించాడు. ఇక్కడ కూడా ముందుగా మరియ గారికి ఏం చేస్తుంది, జరగబోయే సన్నివేశాన్ని ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటూ దేవుడు నీ మీద దయ చూపిస్తున్నాడు, నీకు ఒక శిశువు దేవుడు ఏం చేస్తాడంటే కలిగించేలా చేస్తున్నాడని ముందే ఆమె భయపడకుండా, ముందే ఆమె ఇబ్బంది పడకుండా ప్రతి డౌట్ క్లారిఫై చేసింది ఎవరో, దూత. అది చెప్తున్నాడు అక్కడ. ఏమని, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాత్రాల, నీకు శుభము, ప్రభు నీకేమై ఉన్నాడు, తోడే ఉన్నాడు. అసలు దూత చెప్పకపోతే మరి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందండి. ప్రతి డౌట్ కి సమాధానం లేకపోను. ఎందుకోసం అంటే ఈమెమో కన్యక, ఏసేపుని ఎరగలేదు, ఏసేపుని ఎరగలేని కన్యక గర్భం దాల్చిందంటే మరియ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం పోస్ట్ పార్ట్ లో చూసాం. అయితే ఈ మరియ గారికి వచ్చే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారంటే కనుక, దేవుడు పరలోకం నుండి దేవదూతను పంపకపోతే, దేవదూత వచ్చి వర్తమానం చెప్పకపోతే ఏసేపు ఎవరిని విడనాడు, ఎదుడు మరియ గారిని. అంటే మరియ గారిని విడనాడకుండా చేసింది ఎవరు,
దూత ఎవరి ద్వారా చేసింది? దేవుని ద్వారా చేసింది. ఇప్పుడు చాలా మధ్యవర్తులు ఉంటారు, మీడియేటర్లు ఉంటారు, తెలుసా మీకు? ఈనాడు మీడియేటర్ ఎంత ప్రమాదకరం అంటే కనుక, ఈనాడు భార్యాభర్తలు విడిపోవడానికి కారణం మధ్యలో మీడియేటర్. ఏంటయ్యా మీడియేటర్ అంటే కనుక, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఇద్దరు గొడవలు అయితే సమాధానపరచవలసిన వాడు, ఇద్దరు ఇబ్బంది అయితే కనుక విడిపో కారణం ఉన్నవాడు సరిచెప్పి సమాధానపరిచి ఇద్దరిని ఏకపరచవలసిన వారు మధ్యలో మీడియేటర్ గుండా ఏం చేస్తున్నారు? ఒక కాపురాన్ని కొల్లగొట్టేస్తున్నారండి. నేను విడిచిపెట్టేద్దాం అంతే, నేను కాపురం చేయలేకపోతానంటే నువ్వు విడిచిపెట్టేయడమే కరెక్ట్ అంటారు. అంతే తప్పించి ఒక ఏసేపుకి ధైర్యం చెప్పి, ఇదిగో ఇది ప్రభు వల్ల జరిగింది, నువ్వు భయపడకు, నీ భార్యను విడనాడు అంటే కనుక ఇలా మధ్యవర్తిగా భార్యని భర్తని కలిపే మధ్యవర్తిత్వం చేసింది ఎవరంటే దూత. ఈనాడు చాలా మంది మీడియేటర్లు, బ్రోకర్లు చాలా మంది ఉన్నారు, దేనికంటే మ్యారేజ్లకి. కానీ ఈనాడు పెళ్లి చేస్తున్నాం కదా, ఈ పెళ్లి చేసిన వారు ఎప్పుడూ విడిపోకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అమ్మ కలిసి కాపురం చేయాలి, నీ భార్యను విడనాడకూడదు, నీ భర్తను విడనాడకూడదు అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారంటే, చెప్పేవాళ్ళు కాదు విడిపోవడమే బెటర్ అని ఎక్కేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇక్కడ ఇబ్బంది జరిగింది, పరిస్థితి మరియ గారి యొక్క పరిస్థితి ఇబ్బందికరం జరిగింది కాబట్టి వెంటనే ఏసేపు ఈమెని విడనాడకుండా ఏం చేస్తుంది? మధ్యవర్తిత్వం జరుగుతుందండి. ఇది మీడియేటర్ అంటే. దూత చేసిన మీడియేటర్ కూడా ఈనాడు చాలా మంది చేయలేకపోతున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, దూత చెప్పకపోతే మధ్యలో ఉన్న వ్యక్తి అన్నవారంటే దూత. మరియ గారికి ఏసేపు గారి మధ్యలో ఉన్న వ్యక్తి దూత అయితే, దూత వర్తమానం చెప్పకపోతే ఏసేపు గారు మరియ గారిని వదిలేదు. కానీ దేవుడు దూత ద్వారా ఏం చేస్తాడని తెలియజేస్తుంది. కానీ దూత కూడా ఇక్కడ ఏం చేస్తుంది? తమ పని చేస్తుందండి. 19వ వచనం, ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడయ్యండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించిన అని అనుకున్నాడు. లోపల ఏమనుకున్నాడంటే, ఈమెనైతే అవమానపరచకుండా సీక్రెట్గా వదిలేద్దాం, రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. అప్పుడు వెంటనే వచ్చేసిందంటే దూత ఏమని, ఇప్పుడు కూడా మన ఇంట్లో ఎవరైనా సరే కుటుంబీకుల్లో కానీ బంధువుల్లో కానీ విడిపోద్దాం, ఈమెతో కాపురం చేయలేకపోతున్నాను, ఇతను కాపురం చేయలేకపోతానంటే ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయి కలిపే వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువ అండి. 100కి 1% కూడా లేని పరిస్థితి. ఎవరంటే మధ్యలో వచ్చే వాళ్ళందరూ కొల్లగొడతారు, కుటుంబాన్ని నాశనం చేస్తారు, కానీ ఈ దూతలాగా కలిపేలాగా చేసేవారు ఎవరో లేరు. అదే చెప్తాడు అక్కడ. అతడు ఈ సంగతిలో ఏం చేస్తాడంట? ఆలోచిస్తున్నాడు. ఏం చేద్దామంటే వదిలేద్దామని ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరి నేను చేయము చేర్చుకున్నటకు భయపడకో, ఎందుకంటే నీ భార్య తప్పు చేయలేదు, నీ భార్య పరిశుద్ధాత్మ గర్భం ధరించింది. కానీ ఇప్పుడు కూడా మీడియేటర్లు ఏం చెప్పాలి? ఎవరో చూసి చెప్తే నువ్వు ఎందుకు అవుతున్నావు? నీ భార్య గురించి, భార్యతో 30-40 సంవత్సరాలు కాపురం చేశావు కదా, పెళ్లి కానిచ్చి నీ భార్య ఏంటి నీకు తెలుసు కదా, నీ భర్త అంటే తెలుసు కదా, ఎవరో దారంటే పోయి ఒక ఆయన చెప్తుంటే మీరు నమ్మేసి ఆ భార్యను వదిలేస్తారంటే, భర్తను వదిలేస్తారంటే కనుక భర్త మీద ఎంత నమ్మకం చూపించారు, భార్యను ఎంత నమ్మారు అసలే అనే దాన్ని హెచ్చరిస్తుందండి ఎవరంటే దూత. అంటే దూతలాగా కూడా మధ్యలో, అసలు భార్య భర్తలకి మధ్యలో మీడియేటర్ ఉండకూడదు. అసలు మధ్యలో మూడో వ్యక్తి ఉంటే కనుక మూడో వ్యక్తి ఎలా ఉండాలి? ఈ దూతలా ఉండాలండి. ఎందుకంటే దూత చేరుస్తుంది. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు ఏమంటాడు అక్కడ చూడండి, నీ భార్య అయిన మరియను ఏం చేయను చేర్చుకున్నటకు భయపడకో, వదిలే, చేర్చుకొనకో. అసలు ఎందుకు ఇంత అవమానకరీకారం చేసింది కదా, ఎందుకు నీకు ఇలా దొరికేసింది కదా, ఇలా పట్టబడింది కదా, నీ భర్త ఇలా ఉంటున్నాడు కదా, ఇలా పలానా ఆయన చూసాడని చెప్తాడు కదా, వదిలేచ్చు కదా అని చెప్తారు. కానీ చూసిన దాన్ని బట్టి, అందుకోసం ఈశ్వరరావు ఏమంటారు, వెళ్లి చూపుని బట్టి ఏం చేయకూడదు, తీర్పు తీర్చక వినిన దాన్ని బట్టి, వెళ్లి చూపుని బట్టి కానీ వినిన దాన్ని బట్టి కానీ ఏం చేయకూడదు, విమర్శ చేయకూడదండి. చాలా మంది ఎన్నో చెప్తారు మన భర్త మీద పడకుండా, మన భార్య మీద పడకుండా ఎన్నో మాటలు అంటారు. కానీ నీ భార్య ఏంటో నీకు తెలిసినప్పుడు, నీ భర్త ఏంటో నీకు తెలిసినప్పుడు, నీ భార్య ఎక్కడికి ఎందుకు వెళ్ళింది, పరిస్థితి ఏ కారణం నిమిత్తం వెళ్ళింది, అవన్నీ ఏమి అరకుండా వదిలేద్దాం అనుకున్నారంటే కనుక ఇక్కడ మూడో వ్యక్తి మిమ్మల్ని ఏం చేస్తారంటే కుటుంబంలోకి, దయచేసి ఎప్పుడు కూడా భార్యాభర్తలే చెప్తున్నాను, ఇది భార్యాభర్తల మెసేజ్లో చెప్పాలి, అసలే మూడో వ్యక్తిని ఇంటర్ఫియరెన్స్ కాకుండా చూసుకోండి. భార్యాభర్తలు మీ మధ్యలోకి మరో వ్యక్తి రాకుండా, సాధ్యమైనంత వరకు మరో వ్యక్తి రాకుండా చూసుకోండి. ఒకవేళ మరో వ్యక్తి వచ్చాడంటే కనుక అతను ఈ దూతలాగా ఉండేలా చేసుకోండి. ఎందుకంటే అసలు మూడో వ్యక్తికి, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఇంటర్ఫియరెన్స్ అవ్వకుండా చూసుకుంటే కనుక మీ కాపురం కలకాలం ఉంటుందండి. లేకపోతే కాపురం ఖచ్చితంగా కోల్పోతారు. అందుకోసం అన్నాడు అక్కడ చూడండి, ఆమె యొక్క కుమారుని కన్ను, ఆమె గర్భం ధరించినది ఏం చెప్పేస్తున్నాడు, భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలు కలిగినది, ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును అని చెప్పేశాడు. ఏమని పేరు పెట్టడానికి? యేసు అని పెట్టాలి. ఈ యేసు రావాలంటే
ఈ భార్య భర్తలు ఇద్దరిని కలపకపోతే, ఇద్దరిని చేర్చుకోకపోతే కనుక, యేసురాలు పుట్టిన తర్వాత తన తల్లిదండ్రులే విడిగా ఉంటే కనుక, తల్లినే తన తండ్రి వదిలేస్తే కనుక అసలు ఎంత భయంకరమైన పరిస్థితి ఫేస్ చేదండి యేసుప్రభు. ఇలాంటివన్నీ జరగకుండా ముందుగా భార్యాభర్తలైన యేసేపుని మరీ గాని కలిపేలాగా చేస్తుంది ఎవరంటే దూత. దూతలాగా ఈనాడు క్యారెక్టర్ ఎవరికైనా ఉంది అసలే? దూతలాగా వైట్ డ్రెస్ వేసుకోండి, వెనకాల బటర్ఫ్లై పెట్టండి, ఇదిగో తెల్లని వస్త్రాలు వేసుకోండి, దూతలాగా నాటికేయండి, డ్యాన్స్ వేయండి, దూతలాగా వర్తమానం చెప్పండి, స్లోగా మాట్లాడండి, బేస్తో మాట్లాడండి అంటారు. కానీ దూతలాగా చేసిన క్యారెక్టర్ మీలో ఉందా? దూతను చూసి బుద్ధి తెచ్చుకుంటున్నారా అని అంటే ఇది కూడా లేదండి చాలా మందిలో. అంటే దూత ఎంత బాధ్యతగా చేస్తుందండి? చదువు ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు పుట్టాలంటే కనుక, ఆయన భూలోకానికి రావాలంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందిని క్లియర్ చేసింది. మరో కార్యక్రమం చేస్తుంది చూడండి. ఆయన చంపేద్దామని ఏ రోజు వస్తుంటే తండ్రి దగ్గరికి వచ్చేసి ఏం చెప్తుంది? ఇదిగో నువ్వు పారిపోని చెప్తుందండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం ఏమని? వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు, అంటే పుట్టుకలో కాపాడింది. ఇంకా ఆ శిశువు సంహరించబడకూడదా? 2వ సంవత్సరం ముందు మొత్తం పిల్లలందరినీ చంపేస్తున్నాడు కాబట్టి ఇలాగ యేసుప్రభు సంహరించకూడదు అంటే దూత ఏం చేస్తుంది? మరలా వచ్చేసేపుకి ఏం చేసింది? ప్రత్యక్షం ఏం చెప్తుంది చూడండి. కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. కాబట్టి ఎంత పని చేస్తుందండి దూత? మరలా చెప్తుంది చూడండి 19వ వచనంలో. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యేసేపునకు స్వప్నమందు మరలా వస్తుంది. నైనా ఎన్నిసార్లు వెళ్ళాలంటుందా? అంటే దూత ఏం చెప్తుంది? దేవుడు వెళ్ళమని సార్లన్నీ వెళ్తుంది, దేవుడు చెప్పమన్నవన్నీ చెప్తుంది, దేవుడు ఎలా చెప్తున్నాడో ఎలా ఆజ్ఞాపిస్తున్నాడో అవన్నీ ముందుగా తెలియజేస్తుంది ఎవరంటే దూత. ఈనాడు చాలా మంది దేవుడు చెప్పిన పనులు చేస్తారా అని అంటే దేవుడు చెప్పిన పనులు చేయరు. మేము దేవుని ప్రేమిస్తామని చెప్తారు, కానీ దేవుని చెప్పిన ఆజ్ఞలు లోబడరు, దేవుడు చెప్పిన పనులు చేయరు. కానీ దేవుడి మట్టికి మేము ఏం అడిగిన ఇచ్చేయాలనుకుంటారండి. అది ఎంత అబద్ధం అండి. అసలు మీరు దేవుని ప్రేమించే ఉంటే అర్థం ఏంటి? మనకు కూడా క్రొత్తంలో చెప్పేశాడు చూడండి దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఒకనొకడు ప్రేమింపాలనే ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన యందు ఏం చేస్తాడో నిలిచి ఉంటాడు. దూత దేవుని చెప్పిన మాటని నెరవేర్చేలా ఉంది, కానీ దేవుని చెప్పిన మాటని తిరస్కరించలేదు. మరి ఎన్నోసార్లు వాక్యం వింటున్నాం, ఎన్నోసార్లు వాక్యం హెచ్చరించబడుతుంది, ఎన్నోసార్లు వాక్యం గద్దిస్తుంది. నీ బ్రతుకు ఎందుకు మాట్లాడలేదు? ఎన్నోసార్లు వాక్యం అడుగుతున్నా సరే నీలో మార్పు లేదంటే దూత దేవునికి లోబడేటట్టు కూడా మనం ఏం చేయట్లేదు, లోబడట్లేదు అంటే కనుక కేవలం సేవకులైన దూతే దేవుని చెప్పే మాటకు అంత కట్టుబడి జీవిస్తే, కుమారులైన మనము, దేవునికి వారసులైన మనము దేవుని చెప్పిన మాటలకి ఎంతలా పాటిస్తున్నాము ఇది ఖచ్చితంగా మనం అందరం ఆలోచన చేసుకోవాలండి. అందుకోసం అని నడుచుండి అక్కడ ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన ఎందు నిలిచి ఉండును, ఆయన వాని ఎందు నిలిచి ఉండును, ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మను ఎప్పుడు ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే గైకుంటున్నావో, ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తున్నావో అప్పుడు ఆయన నీ ఎందు ఉంటాడో. నీ ఎందు ఉంటే కనుక నువ్వు చెప్పింది ఏది చేసేస్తాడండి దేవుడు. కానీ నువ్వు చెప్పిందని జరగట్లేదంటే కనుక నువ్వేం చేయట్లేదు, ఆయన ఎందు ఉండట్లేదు. ఆయన ఎందు ఉండకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఆజ్ఞలు నువ్వేం చేయట్లేదు, గైకొంటలేదు. సేవకులే దేవునికి గైకొంటే, దేవుని మాటలకి అంత కట్టుబడి హేరోదు దగ్గరికి వెళ్ళమంటే ఖచ్చితంగా వెళ్ళిపోయింది ఎవరంటే దూత. మరి దేవుని కుమారులమైన మనము దేవుని మాటకి ఎంత కట్టుబడి జీవిస్తున్నామండి? ఇది ఖచ్చితంగా దూతను చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనాలు. నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని వచ్చి ఇశ్రాయేలు దేశమందు ప్రాణము తీయ జూచుచుండిన వారు చనిపోయారని చెప్పిను. అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అంటే పుట్టుకలో కాపాడింది భర్తను విడిచిపెట్టకుండా యేసేపుని. అదే యేసేపు చేత ఏం చేస్తుంది? ఆ శిశువును కాపాడడం గురించి, యేసును కాపాడడం గురించి, ఆయన ఎదగాలంటే కనుక భూమి మీద ఏం చేయాలి, బ్రతకుండాలంటే కనుక యేసేపుకి మరొకసారి కనపడి ఏం చేస్తుందంటే శిశువు ప్రాణాన్ని కాపాడేలా చేస్తుంది. ఎవరి ద్వారా? యేసేపు గారి ద్వారా. కారణం ఏంటంటే ఇక్కడ దూత ఏం చేస్తుంది?
చాలా బాధ్యతగా పనిచేస్తుందండి. కాబట్టి క్రైస్తవులైన మనము ఎంత బాధ్యత ఉందండి? దూతకి దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తుంది, మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము, ఇది ఖచ్చితంగా మనం అందరూ చూసుకోవాలండి. లోకసువార్త మొదటి అధ్యాయం, లోకసువార్త మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి చదువుదాం. 28 లోకసువార్త మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకేమై ఉన్నాడో. చెప్పకపోతే పరిస్థితి ఎలా ఉందండి మరియ గారిది? నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిపోతుంది. ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా మరలా దూత ఏమంటుంది? మరియా భయపడకు. ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు భయపడకని చెప్తుంది. ఆ టైంలో ధైర్యం చెప్తుంది ఎవరో? దూత. పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నప్పుడు, సమస్యలు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మన పరిస్థితులు ప్రతికూల పరిస్థితులకు మారిపోయినప్పుడు, మనకి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు ఒక వ్యక్తిగా ఒక తోడు ఏం చేస్తుందంటే, మరియ గారికి తోడుగా ఏం చేస్తుంది? ఆదరిస్తుందండి. ఎవరంటే దూతకున్న మరో లక్ష్యం అండి అది. అంటే మరియ గారు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే, ఇలాంటి సమస్యలో ఉంటే తోడుండి ఏం చేస్తుంది? భయపడకో, నువ్వు దయాప్రాప్తురాలు, నువ్వేం భయపడకో, నువ్వు ఆలోచించుకో, దేవుడు నీకు తోడే ఉన్నాడని ఏం చేస్తుంది? భరోసా, ఆదరణ ఇస్తుందండి. ఎవరంటే దూత. అంటే దూత ఎన్ని పనులు చేస్తుందండి అక్కడ? ఎందుకు మాట్లాడేసాడు? ఏమని? మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వేం పొందో? కృప ఉంది. ఇదిగో నాకు ఎవరో లేరు, ఇప్పుడు నన్ను ఎవరో సహకరించరు, నేను గర్భం దాల్చానంటే అందరూ వ్యతిరేకలు అయిపోతారో, కుటుంబం తిరస్కరిస్తుంది అని భయపడుతున్నావేమో. ప్రభు కృప నీ మీద ఉందో, భయపడకమని చెప్తుంది ఎవరు? దూత. సమస్యల్లో, ఇబ్బందుల్లో మనల్ని ఆదరించేవారు తక్కువ, మనల్ని పొడిచేవాళ్ళు ఎక్కువ, కానీ సమస్యలు ఉంటే ఇంకా సమస్యలు తీసుకొచ్చేవాళ్ళు ఎక్కువ, సోదరులు ఉంటే ఇంకా సోదరులు తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువ. కానీ సమస్యలు సోదరులు ఉన్నప్పుడు దూతలాగా మనం ఎవరైనా ఆదరిస్తున్నామా? అలాంటి క్యారెక్టర్ మనకు ఉందా? ఒకసారి దయచేసి ఆలోచించండి. అంటే భయపడకనే క్యారెక్టర్ ఏం చేస్తుందంటే దూత ఆదరిస్తుందండి. ఇక్కడ కిందకి చెప్పేశాడు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. సమూయేలు మొదటి గ్రంథం 7:12 వచ్చినట్టు మాట. ఎందుకంటే దేవుడు ఇదిగో నీ గర్భం దాల్చింది ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఈయన ఎవరంటే కనుక దావీదు వంశంలో చేస్తాడు. కాబట్టి దావీదు సింహాసనాన్ని నీ కుమారుడికి ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడకని పాత నిబంధన చరిత్ర అంతా మరియ కళ్ళ ముందు ఎదుట పెట్టేస్తుంది. ఎవరో? దూత. ఎందుకు మాట్లాడేశాడు? ఏమని? ఆయన యాకోబు వంశస్థులను ఏం చేస్తాడంట? యుగములు ఏం చేస్తాడు అంటే, యాకోబు నుంచి వచ్చిన వంశాలంటే దేవుడు ఏం చేస్తాడు? యుగాలు ఏం చేస్తాడు? ఏలుతాడంటండి. యుగములు ఏలును. ఆయన రాజ్యము ఏమవుతుందంట? ఆయన రాజ్యము అంతము లేనిదే. ఏ రాజ్యం అది? క్రీస్తు సంఘం అనే రాజ్యంకి ఏమున్నదో అంతం లేదని ఎక్కడ రాశాడు? దానియేలు గ్రంథం 2:44 ఉన్న వచనాన్ని మరియ కళ్ళ ముందు ఎట్టేస్తుంది. ఎవరంటే? దూత. అంటే దూత క్రీస్తు పుట్టడానికి ఎంత చరిత్ర ఉందో, ఎంత సింహాసనం ఉందో, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో, ఎంతమంది ప్రవక్తలు రాశారో అన్ని కళ్ళ ముందు ఎట్టేస్తుందండి. ఎవరంటే? దూత. అంటే ఆయన ఏం చేస్తాడంట? అందుకు మరియా నేను పురుషుని ఎరిగిన దాన్ని, నేను పురుషుని ఎరగకుండా గర్భం ధరించినని ప్రశ్న వచ్చేస్తుంది వాళ్ళకి. ఎరిగిన దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వేం కంగారు పడకు. నేను పురుషుని ఎరగకుండా ఎలా గర్భం దాల్సిన అనుకుంటున్నావేమో, నీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. నీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడే ఏమంటాడంట? దేవుని కుమారుడు అనబడును అని చెప్పేశాడు. దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా. అంటే మరొక స్త్రీని, చాలా మంది సమస్యలు వస్తుంటే వెంటనే చెప్తామండి. ఎగ్జాంపుల్ ఏమని? అమ్మ మొన్నే ఈ అమ్మాయికి ఇలా జరిగింది, నువ్వెందుకు ఆశ్చర్యపోతున్నావు? ఆల్రెడీ మాకు ఇలాంటి సన్నివేశాలు జరిగినాయి, ఇలాంటి మేము ఫేస్ చేసాం, నువ్వెందుకు బాధపడకపోతున్నావు అని మరొక స్త్రీని ఎగ్జాంపుల్గా, లేదా పురుషులైతే మరొక పురుషుని ఎగ్జాంపుల్గా ఏం చేస్తాం? బేస్ చేసి ఆదరిస్తామండి. అలాగే ఇక్కడ ఉన్న దూత ఏం చేస్తుంది? ఇదిగో ఉడికిపోయిన గర్భంతో ఉన్న స్త్రీ లేదా వృద్ధాప్యములో ఉన్న ఎలిజబెత్ కూడా ఏం చేస్తుంది? గర్భం దాల్చి. నువ్వేమని ఆశ్చర్యపోతున్నావు? ఎలిజబెత్ కూడా నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఏంటంట? 6వ మాసం. గొడ్రాలుగా ఉన్న వాళ్ళు చాలా మంది బాధపడతారే కానీ ఎలిజబెత్ గారు కూడా గొడ్రాలుగా ఉన్నారు. కానీ ఆమెకి ఎన్నో నెలలు అంటే 6వ నెల అని చెప్పేశాడు. 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఏమవుదంట? నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పిను. అందుకు ఏం జరిగిందంట? అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎవరా మాటలు చెప్తుంది? దూత. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనిను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. కాబట్టి దూత ఆదరిస్తుంది. దూత ఏం చేస్తుంది?
క్రీస్తు ప్రభువు వారి గురించి ఫస్ట్ మెసేజ్ చెప్పింది. దూత మీడియేటర్ గుండా ఏం చేస్తుంది, యేసు ప్రభువు వారి భార్యాభర్తలను కలిపింది. దూత శిశువు పుట్టుకుని యేసు ప్రభువు భూమి మీదకి వచ్చడానికి ఆమె యొక్క దూత యొక్క సపోర్ట్ ఉంది. అతను చావకుండా, క్రీస్తు ప్రభువు చావకుండా, మొదటిసారి చావకుండా సపోర్ట్ ఉంది. రెండోసారి చావకుండా కూడా ఏం చేసింది, దేవుని పనిని, దేవుని సంకల్పాన్ని దూత ఏం చేసిందంటే నెరవేర్చిందని. దూతలా మనం ఆదరిస్తున్నామా? దూతలాగా ఎవరైనా విడిపోయిన భార్యాభర్తలకి మనం కొన్ని మాటలు ఆదరని చెప్పి, కొన్ని మాటలు ఆమె గురించి ఇతని గురించి చెప్పి కలుపుతున్నామా? అసలు దూతను చూసి ఇంత క్యారెక్టర్ మనలో ఉందని దూతను చూసి ఖచ్చితంగా మనం అందరూ ఏం చేసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలండి. ఇక్కడ చాలా మెసేజ్ ఉందండి. ఇలా అన్నీ ఏం చేస్తారంటే పాత్రలు ఏమని, నాటికలు ఏమని చెప్తున్నారు, కానీ దూత గురించి దేవుని గ్రంథంలో ఎంత మెసేజ్ ఉంది, నక్షత్రం గురించి ఎంత ఉంది, గొర్రెల కాపుల గురించి ఎంత ఉంది, జ్ఞానుల గురించి ఎంత ఉందని పరిశీలన చేసేవారు తక్కువ. నాటకాలు వేసేవాళ్ళు, విందులు చేసేవారు, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు, డబ్బులు నాశనం చేసేవాళ్ళు, దేవునికి అవమానపరిచేవాళ్ళు చాలా మంది ఎక్కువ అండి. అందుకోసం ఈ అన్ని జనులు కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళేసే స్కిట్ల వల్ల, వీళ్ళేసే నాటికల వల్ల, వీళ్ళేసే డ్యాన్సుల వల్ల అసలు ఇది క్రైస్తవమేనా అని వాళ్ళు కూడా దూషించే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. ఎవరంటే దిగజారిన క్రైస్తవులు. అపోస్తలుని పౌలు ద్వారా రోమాలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే కనుక, రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనం, వ్రాయబడిన ప్రకారము అన్ని జనుల మధ్య, వ్రాయబడిన ప్రకారము, వ్రాయబడింది అంటే ఏంటి అంటే అది ఖచ్చితంగా దేవుడు రాశాడంటే ఏమవుతుంది, దేవుడు చెప్పిన మాట ఏది ఏమవుతుంటున్నాడు దూత మరి గారితో, ఏది నిరర్థకం కానిరదని మీతో చెప్పినని చెప్పేసింది ఎవరు, దూత. ఎవరితో? మరి గారు. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఏం రాస్తున్నాడు, పౌలు భక్తుల ద్వారా ఏం రాస్తాడంటే వ్రాయబడి బట్టి. ఇప్పుడు మనం ఏదో ఆశ్చర్యపోతున్నాం, వీళ్ళందరి వల్ల అన్యులు దూషిస్తున్నారు, వీళ్ళందరి వల్ల దేవుడు అవమానపరచబడుతుంది అంటే దేవుడు ఎప్పుడో రాసేసాడంటే ఏమని, వ్రాయబడిన ప్రకారం మెన్షన్ చేశాడు ఆల్రెడీ. ఏమని? వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము ఎవరి మధ్య అంటండి, అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది అని చెప్పేసాడు. అనేక మంది క్రైస్తవులను దూషించడానికి కారణం ఎవరంటే నామకాత క్రైస్తవులు, ఈ బ్రష్ లేని క్రైస్తవులు, పేరుకే దేవుడిని నమ్మే క్రైస్తవులు, సోకాళ్ళు క్రైస్తవులు, బతుకు తెరువు గురించి లేదా భౌతికమైన అవసరాల గురించి దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళ వల్లే దేవుని నామం ఏం చేయబడుతుందంటే అవమానపరచబడుతుంది. దూతకున్న ఇంగిత జ్ఞానము, దూతకున్న బుద్ధి, దూతలాగా చేసేలా పని దూతను చూసి సిగ్గు తెచ్చుకుంటున్నారా, బుద్ధి తెచ్చుకుంటున్నారంటే ఇది ఖచ్చితంగా సమాజంలో మనకి ఏమవట్లేదు, కనపట్లేదు. దూతలాగా యాసం వేసేవాళ్ళు ఉన్నారు కానీ, నాటికలు వేసేవాళ్ళు ఉన్నారు కానీ, దూతలాగా ఆదరిద్దాం, దూతలాగా మధ్యవర్తిత్వం చేద్దాం, దూతలాగా శిశువుని కాపాడదామని క్యారెక్టర్ చాలా మందిలో ఏం చేయట్లేదు, కనబడట్లేదండి. దూత ఇచ్చే మెసేజ్ ఏంటి మనకి? ఫస్ట్ మెసేజ్ క్రీస్తు ప్రభువు వారు పుడతాడని ఫస్ట్ మెసేజ్ చెప్పింది, గుర్తులు చెప్పిందే ఎవరంటే దూత అండి. కాబట్టి దూతలాగా మనం ఎంత ఎలా ప్రయత్నం పడుతున్నాం, ఎంతమందిని ఆదరిస్తున్నాం, ఎంతమందిని కలుగుతున్నాం అనేది ఖచ్చితంగా మనం అందరం ఏం చేసుకోవాలంటే పరిశీలించుకోవాలండి. మరొక ఆయన గురించి చూద్దాం. ఆయన ఎవరంటే సుమియోను. మరొక వ్యక్తి ఎవరంటే కనుక సుమియోను గురించి చూద్దాం. సుమియోను గారు చేసిన పని ఏంటి క్రీస్తు పుట్టుకలంటే, క్రీస్తు పుట్టక ముందే ఒక భక్తిపరుడు ఎవరంటే సుమియోను. క్రీస్తు పరుడు పుడతాడు అని ఈయన ఏం చేశారంటే మరియ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. మరియ గారు ఎలా ఫేస్ చేశారు చాలా మంది చదువు ఒకసారి. సుమియోను గారి యొక్క చరిత్ర ఏంటి అని అంటే కనుక లోకసువార్త 2వ అధ్యాయం, లోకసువార్త 2వ అధ్యాయము, లోకసువార్త 2వ అధ్యాయం 25వ వచనం. ఇది ఎవరంటే యెరూషలేము. యెరూషలేము నందు ఒక ఆయన కనపడుతున్నాడంట. ఆయన ఎవరంటే చెప్పేశాడు అక్కడ. యెరూషలేము నందు ఎవరు కనపడుతున్నారు? సుమియోను కనపడుతున్నాడు అంటే. యెరూషలేము నందు సుమియోనను ఒక మనుషుడు ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు ఈయన? యెరూషలేములో ఉన్నాడు. ఈయన ఎవరో క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను ఎలాంటి వాడు అంటండి, నీతిమంతుడు. అతను నీతిమంతుడును భక్తిపరునయండి. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ, ఇశ్రాయేల్కి ఆదరణ వచ్చేది ఎలాగా? ఇశ్రాయేల్ యొక్క ఆదరణ ఏంటని ఏం చేస్తాడంటే కనిపెట్టేవాడు అంటండి. అదే చెప్పేశాడు, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కనిపెట్టేవాడును పరిశుద్ధాత్మ అతని మీద ఏముందంట ఉండెను అని చెప్పేసి. కాబట్టి సుమియోని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సుమియోని ఎక్కడున్నవాడంటే యెరూషలేము దేశంలో ఉన్నాడు. ఈయన యొక్క క్యారెక్టర్ ఏంటంటే కనుక ఈయన ఎవరంటే నీతిమంతుడు, పరిశుద్ధాత్మ తన మీద ఉండబడిన వాడు. ఎవరో? సుమియోను. అయితే నెక్స్ట్ ఏం చెప్పేశాడు, ఇతన్ని దేని కొరకు కనిపెడతాడంటే కనుక ఆదరణ కొరకు ఏం చేశాడంట కనిపెట్టేవాడు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు, ఎవరిని? ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు ఏం చేశాడు? ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మోషుడై అతడు దేవాలయంలోకి ఏం చేశాను వచ్చెను అని చెప్పేసి. కాబట్టి యేసు పుట్టే వరకు ఈయన ఏం చేస్తాడు? యేసును చూసే వరకు ఈయన ఏమవుడంట?
చనిపోవుడని ఆత్మ ద్వారా చెప్పబడిందంట. అదే చూడండి అక్కడ, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడును, బయలుపరచబడు. అంటే క్రీస్తుని చూడక ముందు ఈయన ఏం చేయడు, చూడక ముందు ఏం పొందడు, మరణం పొందడనే బ్యాక్గ్రౌండ్ ఉంది ఎవరికంటే సుమియోనికి. అయితే సుమియోను ఏం చేశాడంటే కనుక చెప్పేశాడు అక్కడ 33 వచనంలో, ఏసేపును ఆయన తల్లియు ఆయనకు వచ్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడు. అయితే సుమియోను వారిని దీవించి ఏమన్నాడు చూడండి, సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన ఏం చేయబడి ఉన్నాడు, నియమింపబడి ఉన్నాడు అని చెప్పేశాడు. అంటే యేసు వస్తారు, యేసు వచ్చినప్పుడు అనేక హృదయాలోచనలు ఏమైపోతాయి, బయలుపడిపోతాయి అని చెప్పేసి చూడండి. అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేక మంది ఏమైపోతారో పడుటకును తిరిగి లేచుటకును అని. ఎందుకోసం అంటే మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో దేవుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే, నేను వచ్చింది దేని గురించి అంటే తప్పిపోయిన గొర్రెల్ని వెతకడానికి. తప్పిపోయిన గొర్రెలు ఎవరో, ఇశ్రాయేల్లో ఉన్నవారు. ఇశ్రాయేల్లో తప్పిపోయిన గొర్రెల గురించే నేను వచ్చాను కానీ మరొకరి గురించి రాలేదంటే. ఎందుకోసం అంటే ఇశ్రాయేల్లో తప్పిపోయిన వారు, ఇశ్రాయేల్లో పడిపోయిన వారు అన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ఆ పడిపోయిన వారిని ఏం చేయడానికి, లేపడానికి. అది చెప్పేస్తున్నాడు. ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును. ఎందుకు పడిపోతారంటే కనుక, క్రీస్తు పుట్టారంటే మేము చంపేసింది ఈయనేనా, శిక్ష చేసింది ఈయనేనా, ముళ్ళకిరీటం పెట్టింది ఈయనేనా, కొరడాలతో కొట్టింది ఈయనేనా, దేహాన్ని చీల్చేసింది ఈయనేనా, శిలువ మోయించేలా చేసింది ఈయనేనా, ఉమ్మేసింది ఈయనేనా అని ఆశ్చర్యపడిపోతారు. ఎవరంటే అదంతా అపోస్తలుల 2 అధ్యాయాలు జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పేశాడు, ఆయన ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఈయన ఎలా ఉన్నాడంట, వివాదాస్పదమైన ఎలా ఉన్నాడో గుర్తుగా ఈయన ఏం చేయబడి ఉన్నాడు, నియమింపబడి ఉన్నాడు అని చెప్పేశాడు. అయితే ఇక్కడ చాలా సీరియస్ మ్యాటర్ ఇక్కడ వచ్చేస్తుందండి. ఎవరంటే మరియ గారి దగ్గరికి సుమియోను ద్వారా దేవుడు ఈ సుమియోన్ అనే భక్తిపరుడు ద్వారా ఒక సమాచారం తెలియజేసిన ఏమనంటే, పుట్టక ముందే నీ బిడ్డ చచ్చిపోతాడని చెప్పాడు. ఏమవుతాడు, పుట్టక ముందే, పుడుతుందే నీ బిడ్డ దేని గురించి అంటే చనిపోవడానికి అని చెప్తున్నప్పుడు మరియ గారు సుమియోను చెప్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, అప్పుడు ఎలా ఫేస్ చేసింది. ఈనాడు చాలా మంది ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోతే సంవత్సరాలు తరబడాలు గుర్తు చేసుకుంటూ బాధపడతారో, అది చనిపోయిన తర్వాత వీళ్ళు పడే బాధ ఇది. కానీ నీ కుమారుడు నీ గర్భంలోకి వస్తుంది దేని గురించి అంటే చనిపోవడానికని సుమియోను ప్రవక్త చెప్తున్నప్పుడు, సుమియోను అనే భక్తిపరుడు చెప్తున్నప్పుడు మరియ గారు ఎలా రియాక్ట్ అయ్యాడు. అసలు దేవుడు ఆ సమాచారం చెప్పడానికే ఈనాడు సుమియోనుకు ఉన్న జ్ఞానం కానీ, సుమియోనుకి దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇంత సమాచారం చెప్తున్నప్పుడు ఈ సమాచారం ఈనాడు ఉన్న ప్రజలకు అర్థమైందంటే అర్థం అవ్వలేదండి. ఈనాడు యేసుప్రభువు ఎందుకు వచ్చారు, ఎందుకు పుడుతున్నాడంటే, నేను కేక్ కట్ చేసుకోవడానికి, నేను యూత్ క్రిస్మస్ జరుపుకోవడానికి, నేను మెరీ క్రిస్మస్ జరుపుకోవడానికి, నేను ముసలోళ్ళ క్రిస్మస్ జరుపుకోవడానికి, నేను ఐక్య క్రిస్మస్ జరుపుకోవడానికి, నేను పెద్దల క్రిస్మస్ జరుపుకోవడానికి, నేను వృద్ధులు ఉన్నారు కదా, వృద్ధుల క్రిస్మస్ జరుపుకోవడానికి వచ్చాడు యేసువారు. నీ కుమారుడు వస్తుంది, నీ గర్భంలో పడుతుంది దేని గురించి అంటే మరణించడానికి. ఎంత స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు చూడండి ఆయన. ఈయనకున్న జ్ఞానం కూడా ఈనాడున్న అల్ప క్రైస్తవులకి అవిశ్వాసులకి లేదండి. చెప్పేసి అక్కడ ఏమని, మరియు నీ హృదయంలోనికి, మరియు చెప్తున్నాడు ఏమనంటే, మరియు నీ హృదయంలోనికి ఏం పోతుంది, ఖడ్గం దూసుకుపోతుంది. ఖడ్గం ఎలా ఉంటుందంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది చెప్పేశాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియుతో చెప్పాను. అసలు ఆ మెసేజ్ చెప్పినప్పుడు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి. ఇదిగో నీ కుమారుడు ఏమవుతాడంటే నీ హృదయంలోనే ఏమైపోతాడో ఖడ్గం దూసుకుపోతుంది. ఇంకా 60-70 సంవత్సరాలు బతకకుండానే కుమారుడిని చంపేస్తారంటే, కుమారుడు చనిపోతాడంటే, నిజంగా నా గర్భంలో పడిన శిశువు చనిపోవడానికి వస్తున్నాడంటే ఆవిడ ఎలా రియాక్ట్ అయి ఉంటుంది. ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే ఈయన అదే చూడండి అక్కడ 35లో, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం ఏమైపోద్ది, దూసుకుపోద్ది. అందుకోసం క్రీస్తుని సిలువ వేసినప్పుడు ఎంతో బాధపడిపోద్ది ఎవరండి మరియ గారు. నా కుమారుడు చనిపోతున్నప్పుడు, కుమారుడు చనిపోయినప్పుడు అతను తోడు ఉన్న 12 మంది శిష్యులు కూడా ఆయన ఏం చేశారు, వదిలేశారు. మరియ గారు ఒక్కడే ఎంతో రోధిసి ఎంతో వేదన పడతారు. ఎందుకంటే తన గర్భంలో పడుతున్న శిశువు ఏమైపోతాడంటే ముందే చనిపోతాడు. అందుకోసం నీ హృదయంలోనికి ఏమవుతుందంట, ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. దావీదు కుమారుడు చనిపోయాడు. దావీదు కుమారుడు చనిపోయిన తర్వాత చనిపోయిన ఆయన దగ్గరికి నేను వెళ్ళను కానీ నా దగ్గరికి అతని దగ్గరికి నేను రానని చెప్పేశాడు. అతని దగ్గరికి నేను వెళ్ళాలి కానీ ఆ కుమారుడు దగ్గరికి నేను రాను, నేను వెళ్ళలేనని చెప్పినప్పుడు చనిపోయిన కుమారుడు గురించి బాధపడలేదు.
బతుకుండగా బతికిద్దామని బాధపడ్డాడు, కానీ చనిపోయిన తర్వాత ఏం చేయలేదు, ఆలోచించలేదు. అలాగే మరియా కూడా క్రీస్తు ప్రభువారు నా గర్భంలో పుడుతున్నాడు, నా గర్భంలో పుట్టింది చనిపోవడానికి ముందే గుర్తిరిగి ఏం చేసింది ఆవిడ, ముందే డిసైడ్ అయ్యి గర్భం దాల్చిందండి. ఏ స్త్రీకి ఉందండి? చాలా మందికి ఈనాడు గర్భంలో పిండం చచ్చిపోతున్నాయి, చాలా బాధపడిపోతారు, దాన్ని గుర్తు చేసుకొని రోధిస్తారు. కానీ గర్భంలో శిశువు చనిపోవడానికి పుడుతున్నాడంటే, అసలు గర్భం దాల్చడం కూడా చాలా భయంకరమైన పరిస్థితి అయినప్పుడు మరియ గారు ఎలా ఫేస్ చేశారు? సుమియోను చెప్తున్నప్పుడు సుమియోను సమాజానికి ఏం చెప్తాడంటే, అనేక హృదయాలోచనలు బయటపడిపోతే ఇశ్రాయేల్ అనేక పడుటకును లేచుటకును ఈయన వివాహాస్పదమని గుర్తుకుంటాడో, మరియా అయ్యో మరియా నీ చెప్తున్నానంటే నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది. తల్లి యొక్క ఆవేదన, తల్లి యొక్క రోదన, తల్లి యొక్క బాధ ముందే తెలియజేసినప్పుడు డిసైడ్ అయ్యి ఒక గర్భంలో ఉన్న శిశువుకి ఏం చేసింది, గట్స్తో జన్మనిచ్చింది. ఎవరంటే మరియ గారు. కారణం ఏంటంటే ముందుగా ఏం చేయబడిందంటే ఒక భక్తి పరుడు ద్వారా హెచ్చరించబడింది. చదువుదాం ఆయన గురించి మరొకటి. అదే లోక సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన ఒక సమాచారం చూసాము. కిందకి ఏం చేస్తాం అంటే సుమియోను ఇక్కడ ఏం చేస్తున్నాడో, భక్తిపరుడుగా ఉంటున్నాడో, ఈశ్వరుని చూసేదాకా ఈయన ఎవరో మరణించడో, ఈశ్వరుడు ఎందుకు వచ్చాడో కారణం చెప్పాడా. ఈయన అనేక మందికి ఎలా ఉంటాడో, వివాహాస్పదమైన గుర్తుగా ఉంటాడో, అనేక మంది హృదయాల్లో చిన్నమైపోతే బయటపడిపోతే. అసలు మరియ గారికి ఏమైపోతుందంటే, మరియ గర్భంలో ఉన్న శిశువు చనిపోవడానికి వస్తున్నాడని, ఖడ్గము దూసుకుపోవడానికి వస్తున్నాడని ఏం చేశాడు, ముందుగా భవిష్యత్తులో జరగబోయే యొక్క సన్నివేశాన్ని ముందుగా తల్లి అయిన మరియతో ఏం చేశాడు, తెలియజేశాడు. అలాగే మనం కూడానండి పుట్టిందే దేనికి, చనిపోవడానికి. పుట్టింది దేని గురించి అంటే చనిపోవడానికి. అసలు మన్నైనది వెనకడం వల్ల తిరిగి మన్నైపోతామని తెలిసినప్పుడు కూడా మరణంలో మనం చచ్చిపోతే ఏడుతున్నామంటే కనుక మెసేజ్ ముందుగా తెలిసినా సరే, మెసేజ్ ముందుగా తెలిసి ఏం చేయబడాలి, ధైర్యంగా ఉండాలి, బాధపడకూడదు, కన్నీరు రాకూడదు, వేదన రాకూడదు. ఆల్రెడీ మనం ఎప్పుడైనా చనిపోతాం, ఎప్పటికైనా వెళ్ళిపోతాం. అందుకోసమే చనిపోయిన దగ్గరికి ఎందుకు వెళ్ళమంటాడో, నీకు కూడా ఒక రోజు అదే గతి వస్తుందని దేవుడు అక్కడికి వెళ్ళమంటాడు. ఎందుకు గురించి అంటే నువ్వు కూడా ఎంత ఎలా ఎగురుతున్నావు, నువ్వు కూడా ఒక రోజు ఎగిరిపోతావు అని అక్కడికి వెళ్ళమంటాడు ప్రసంగి గ్రంథం. కానీ మనం కూడా చనిపోతామని ఎరిగినప్పుడు చావుకి ఎప్పుడైనా మరియ గారు లాగా ఏమవ్వాలి, తన గర్భంలోని శిశువు చచ్చిపోతాడంటే ముందే ప్రిపేర్ అయిపోయింది ఎవరో, మరియ గారు. అలాగే మనం కూడానండి మన చావు గురించి ముందే ప్రిపేర్ అయిపోయేలాగా ఒక సుమియోను ద్వారా మరియ గారు చెప్పాడు. కానీ దేవుడు మనకైతే డైరెక్ట్గా తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నప్పుడు మనం మరణానికి ఎంత డిసైడ్ అయ్యి ఉంటున్నాము, మరణానికి భయపడుతున్నామా, మరణం ఎప్పుడు వచ్చినా నేను ఫేస్ చేస్తాననే క్యారెక్టర్ కలిగి ఉన్నామా అనేది ఖచ్చితంగా మనం అందరం నేర్చుకోవాలండి. సుమియోను గారు లాగా దేవుడు కూడా మన వర్తమానం అందిస్తున్నప్పుడు, సుమియోను గారు చెప్తున్నప్పుడు మనం కూడా అనేక మందికి మాదిరిగా ఉండి చనిపోతే మరణానికి ఎప్పుడు భయపడవసరం లేదు. అసలు మరణం మనకు ప్రభుత్వం చేయకుండా ఉండడం గురించి ఏం చేశాడు, ఆయన కూడా రక్తమాంసములో పాలువడయ్యాడు. కాబట్టి సుమియోను గారు ఎంత మెసేజ్ ఇస్తున్నారండి. ఇక్కడ మరొక స్త్రీ కనబడుతుంది, ఎవరంటే అన్నా గారు. 36వ వచనం చెప్పేశాడు. లోక సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుదాం. లోక సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మరియు ఆషేరు గోత్రకురాలను, ఆషేరు గోత్రకురాలు అంటే ఇందాక చెప్పాను కదా సమాచారం, అది ఎవరంటే లేయా యొక్క వంశం నుంచి వచ్చిన వారు ఆషేరు. ఈ ఆషేరు గోత్రికులను పెనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ఎవరంటే అండి ఈవిడ ప్రవక్తి అని చెప్పేశాడు. ప్రవక్తి ఉండేను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచిందై 7 ఏండ్లు అంటే 7 సంవత్సరాలు ఏం చేసింది, పెనిమిటితో సంసారం చేసి బహుకాలం ఏమైందంట, గడిచిందై 84 సంవత్సరాలు ఎలా ఉందంట, విధవరాలు ఉందంటే. అంటే విధవరాలు కంటే భర్త లేకుండా ఉంది ఎవరు, ఈ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలు అయ్యండి దేవాలయం విడువక, అంటే భర్త చనిపోయిన తర్వాత లేదా భర్త లేకపోతే విధవరాలు ఉన్న స్త్రీ ఏం చేస్తుంది, ఇప్పుడు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటుంది, వాళ్ళింటికి వెళ్ళి ఇంటికి గొడవలు ఆడుతుంది, వాళ్ళకి వెళ్ళే వెళ్ళలో పౌరుల జోలికి పోవాడుగా ఉంటుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం విధవరాల గురించి మొత్తం చెప్పాడు. కానీ ఈనాడు ఉన్న స్త్రీ అలా ఉన్నారంట. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, చాలా మంది అండి భర్త చనిపోతే ఇష్టానుసారంగా ఉంటారు, ఎలా పడితే అలా ఉంటారు, నాకు ఎవరో లేరు కదా అనుకుంటారు. కానీ ఈవిడికి ఎవరున్నారు అనుకున్నాడు, ఉన్నది ఎవడి, నాకు ఎవరు ఉన్నారండి, దేవుడు ఉన్నాడు. దేవుని సహవాసం మొదలకూడదు. చాలా మంది ఏంటంటే తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కూతురు చనిపోయింది, అక్క చనిపోయింది, అన్న చనిపోయాడు అనుకుంటారు. కానీ చనిపోతే నాకు ఎవరో లేరు అనుకుంటారు. కానీ నీకు ఎవరో లేరు అనుకుంటున్నావు అంటే నీకు దేవుడు ఎవరో ఎరగలేదు. ఎరిగితే కనుక అలా అనుకో, నాకు భూలోకంలో నాకు జన్మనిచ్చిన వారైనా, నాతో జీవితాన్ని గడుపుకొని బ్రతికిన వారైనా ఎవ్వరు చనిపోయినా నాకు దిక్కు ఆయన అనేది ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే దేవుడు. మా నాన్న చనిపోయాడు, నాకు అసలే నాన్న ఉన్నాడు,
మా అమ్మ చనిపోయిందా, నాకు అసలైన నాన్న ఉన్నాడు, మాకు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నారని భరోసాగా బతికే వాళ్ళు ఈ భూలోకంలో చాలా తక్కువ మంది కనబడతారు. మరి అన్నా స్త్రీని చూసి మనం ఏం నేర్చుకుంటున్నారు మీరు ప్రవక్త గురించి? అదే చెప్పేస్తున్నా అక్కడ. ఈమె 84 సంవత్సరంలో విధవరాలి, 84 సంవత్సరాలు అంటండి. కేవలం 7 సంవత్సరాలే పెళ్లిబడితో కాపురం చేసింది. 84 సంవత్సరాలు ఏముందంట, 84 సంవత్సరాల్లో విధవరాలుగా ఉందంట. అంటే 84 + 7 ఎంత? 6, 5, 1, 91. 91 సంవత్సరాల్లో అయితే దీంట్లో 7 సంవత్సరాలు ఇవిడి విధవరాలుగా ఉంటే, 7 సంవత్సరాలే సంసారం చేస్తే 84 సంవత్సరాలు విధవరాలుగా ఎలా ఉందండి ఆవిడి అని అంటే 84 సంవత్సరాలు దేవునితో ఉందండి, దేవుళ్ళు గడిపిందండి, దేవుని సహవాసం ఉందండి. నాకు ఎవరు లేరు కదా, భర్త లేడు కదా, లేదా నా కుటుంబం లేదు కదా, ఇవేమి గుర్తురాలు. ఆవిడకి ఎవరు గుర్తొచ్చారంటే కనుక దేవుడే గుర్తొచ్చాడు. ఎందుకోసం అంటే అన్న ఒక ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు. కారణం ఏంటంటే ఆవిడ దేవునితో భౌతికమైన వాళ్ళు కోల్పోయినా, భౌతికమైన వాళ్ళు మనల్ని దూరం చేసి వెళ్ళిపోయినా, అందరూ వెళ్ళిపోతారండి. మనం ఏదో బాధపడుతున్నాం కానీ అందరూ వెళ్ళిపోతారు, ఎవరు శాశ్వతమైన వాళ్ళు కాదు. వెళ్ళిపోతారని తెలిసినా నాకు దేవుడు ఉన్నాడని భరోసా తప్పించి 84 సంవత్సరాల్లో చనిపోయిన స్త్రీతో భర్తని గుర్తు చేసుకుని ఉండలేదండి ఆవిడ. విధవరాలయ్యండి ఏమవుతుందంట, విధవరాలయ్యండి దేవాలయం విడిచిందా? ఇలా ఏం చేస్తారు, భర్త చనిపోతే కనుక మొత్తం దేవుని వదిలేస్తాను. భర్త నేను నడిపించాడు కదా దేవుళ్ళకి, నేను దేవుని దగ్గర తీసుకొచ్చాడు కదా, దేవుని దగ్గరికి ఏం చేశాడంటే నేను కాపాడలు చేశాడు కదా. అసలు నువ్వు అజ్ఞానంలో ఉన్న నీవు, మతశాఖలో ఉన్న నీవు క్రీస్తులో సంఘంలో తీసుకొచ్చాడు కదా. వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, నీ భర్త నిన్ను చాలా మాదిరిగా బ్రతికాడు కాబట్టి, లేదా నీ భర్త నిన్ను నడిపించాడు కాబట్టి. ఈనాడు చాలా మంది విధవరాలు ఏం చేస్తారంటే ఎలా పడితే అలా ఉంటారు, అసలు దేవుణ్ణి ఎరగకుండా సరిగా దేవుళ్ళలో ఉండకుండా ఉంటారండి. కానీ విధవరాళ్ళు అసలు తన భర్తలు చెప్పడం లేదు, కానీ భర్త లేకపోయినా విధవరాలుగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా సరే దేవుని వదలట్లేదు. ఒంటరిగా ఉన్న స్త్రీ ఎక్కువ దేవునితో ఉండాలని. ఎందుకోసం అంటే పెళ్లి కాని స్త్రీకి కూడా చెప్తాడు దేవుడు ఏమని, నీకు భర్త లేకపోతే నువ్వు ఎక్కువ ఏం చేసుకోవాలంట, నీ శరీరాన్ని ఆత్మని అపవిత్రపరచకుండా ఉండడానికి ఏం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇటు విధవరాలకి ఒకటి చెప్తాడు, ఇటు పెళ్లి కాని స్త్రీకి దేవుడు ఒకటి చెప్తాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని అంటే కనుక 34 చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34 వచనం చదివేద్దాం. అటువల్లనే పెండ్లి కాని స్త్రీ అంటే ఎవరు? కన్య. పెండ్లి కాని స్త్రీ ఏం చేయాలంట, కన్యకయు తమ శరీరమందును ఆత్మయందును ఎలా ఉండాలి? పెండ్లి అవ్వలేదా, ఇంకా పెండ్లి చేసుకోలేదా, నువ్వు ఎలా ఉండాలి? పవిత్రాలుగా ఉండాలి. అంటే దేని యందును? శరీరమందును ఆత్మయందును పవిత్రాల ఎండుటకు ప్రభు విషయమైన కార్యములు గురించి ఏం చేయాలి? చింతించదు. కానీ పెండ్లైనది ఎప్పుడు ఏం చేయాలంట, భర్తను ఎలాగో సంతోష పెట్టవాలని లోక విషయమైన వాటి గురించి ఏం చేస్తుంది, చింతించుతున్నది అని చెప్పేశాడు. అన్నా అనే ప్రవక్త ఏం నేర్పుతుందంటే కనుక, భర్త లేకుండా నువ్వు ఉంటే, విధవరాలుగా ఉంటే కనుక, లేదా ఒంటరిగా ఉంటే కనుక ఎక్కువ ఏంది దేవాలయంలో గడపమని చెప్తుంది. దేవుళ్ళలోనూ దేవాలయంలో గడిపిందంటండి ఆవిడ. నాడు భర్త లేకపోతే ఎలా పడితే అలా ఉండడం కాదు, కానీ దేవుణ్ణిలో ఎక్కువ గడపాలి. అసలు భర్త లేకపోయినా అసలు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి ఇవిడి. భర్త లేకపోయినా, ఎవరు ఆదరించకపోయినా దేవుడు ఉన్నాడనే ఉద్దేశంతో, దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు, దేవుడే నాకు అన్నిటికీ భారము, నా అన్నిటి మీద ఆయన మీద వేసుకోవాలనే ఉద్దేశంతో బతికేవాళ్ళు చాలా మంది తక్కువ విధవరాలు. కానీ అన్న అనే ప్రవక్త ఏం నేర్పుతుంది స్త్రీలకి? కింద మాట్లాడేస్తే 40వ వచనంలో ఏమని, అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లేడ భర్త చనిపోతే, అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లేడ మరీ ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును నెక్స్ట్ ఏం చెప్పేశాడు, నాకును కలిగి ఉన్నదని. దేవుని ఆత్మ అంటే విధవరాలుగా ఉంటే దేవుని యొక్క ఆత్మ మనతో ఎక్కువ ఉంటుంది. దేవుని యొక్క మన ఆత్మ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క ఆత్మతో ఎక్కువ ఉంటే కనుక, పరిశుద్ధాత్మతో సహవాసులు ఉంటే, దేవునితో సహవాసులు ఉంటే మరెవరో గుర్తురారండి. ఇంకా నీకు భర్త గుర్తొస్తున్నారంటే, ఇంకా నీవు కోల్పోయిన వారు గుర్తొస్తున్నారంటే నువ్వు దేవుళ్ళలో ఎక్కువ గడపట్లేదు. చాలా మంది దేవుళ్ళలో తక్కువ ఉంటారండి. అందుకోసం ఎక్కువ చెప్తాను నేను, దేవుళ్ళలో ఎక్కువ ఉండాలి, లోకంలో తక్కువ ఉండాలి. మనం దేవుళ్ళలో ఎక్కువ ఉన్నాం అనుకోండి, భౌతికమైన వాళ్ళు ఎవరు కోల్పోయినా పెద్ద ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ శరీరాన్ని ధరించుకుని, మట్టిని బొమ్మను ధరించుకుని మనము ఎప్పుడొకప్పుడు వదిలేస్తామని తెలుసు కదా. మరి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా ఉన్న మనము ఎక్కడికి వెళ్ళాలో అదో ఆలోచించాలి. అందుకోసం దావీదు అంటాడేమని, చనిపోయిన ఆయన గురించి నేను బాధపడటం కంటే వెళ్ళినోడి దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటాడు. ఎవరి దగ్గరికి? కుమారుడి దగ్గరికి. అంత జ్ఞానం మనకుందా? సో ఆలోచించండి. లోకసువార్త 2వ అధ్యాయం, లోకసువార్త 2వ అధ్యాయం చదువుతాం. 2వ అధ్యాయం 38 వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏం చేస్తుందంట,
ఆమె విధవరాలైంది, దేవాలయం ఎక్కువ ఉపవాస ప్రార్థనలతోనూ. ఉపవాసం అంటే ఏంటి అంటే ఆవిడ తిండి లేని పరిస్థితి. ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ రేయింబగలు అంటుంది. అంటే రాత్రి పగలని తేడా లేకుండా రేయింబగలు సేవ చేయించు ఉండెను. అంటే నువ్వు భర్త లేడు కాబట్టి, ఆ భర్త ఉన్నంతసేపు భర్తను సాటిస్ఫై చేసేలా బ్రతికారు కాబట్టి, భర్తను సంతోష పెట్టేలా బ్రతికారు కాబట్టి, ఇప్పుడు భర్త లేడు కాబట్టి టైం అంతా ఎక్కువ ఎక్కడ గడపచ్చండి మనం? భర్త లేడు కాబట్టి టైం అంతా ఎక్కడ గడపచ్చు? దేవుళ్ళు గడపచ్చు, దేవుని కార్యక్రమంలో గడపచ్చు, దేవుని సేవలో గడపచ్చు. కానీ నాడు అలా ఉండరండి చాలామంది. దేవుని సేవ చేయించుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని ఏం చేస్తుందంట? కొనియాడి యెరూషలేములో విమోచనం కొరకు ఏం చేస్తుందంట? విమోచనం కొరకు. యెరూషలేములో ఏముంది? విమోచనం ఉంది. విమోచనం కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి ఏం చేస్తుందంట? ఈశ్వరు గురించి ఈవిడ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఎవరి గురించి? విమోచన. అంటే విమోచన క్రయధనంగా క్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వస్తారు కాబట్టి, ఆయన మమ్మల్ని విమోచిస్తాడు కాబట్టి, క్రీస్తు రక్తాన్ని కార్చి మాకు క్రయధనంగా ఆయన వస్తాడు కాబట్టి, విమోచన కొరకు కనిపెట్టే వారందరితో ఇవిడేం చెప్తుంది? ఆయన గురించి చెప్తుంది అంటే ఆయన గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తము తీర్చిన పేమట గలిలయలోని నజరేతను తమ ఊరికి ఏం చేశారు? తిరిగి వెళ్ళిరి అని చెప్పేశాడు. అప్పుడు ఇక్కడ అన్నగారు ఏం చేస్తారంటే కనుక, అన్నగారు దేవాలయాన్ని విడవట్లేదు, ప్రార్థన విడట్లేదు, ఉపవాసాన్ని అప్పుడు విడవట్లేదు. ఆవిడన్న ఆ నిబంధన ప్రకారంగా ఆ ఉపవాసాన్ని విడట్లేదు. భర్త చనిపోయిన లేదా విధవరాలుగా ఉన్న 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్న దేవుని మట్టుకు ఏం చేయట్లేదు? మర్చిపోవట్లేదండి. ఇప్పుడు భర్త చనిపోతే దేవుని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఈనాడు సమాజంలో. కానీ ఆలకలాగా ఈవిడ ఉందా అంటే ఈవిడ అలా లేదండి. ఎవరంటే ఈ స్త్రీ. చదువు ఒకసారి ఆదికాండము 30వ అధ్యాయం. ఇక్కడ ఆషేరు గోత్రికులు అంటే లేయ వంశస్థురాలు, అది కూడా దేవుడు సమాచారం చెప్పేశాడు. ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అంటే ఆషేరు గోత్రికులు అంటే ఎవరో తెలియాలి మనకి. లేయ నేను భాగ్యవంతురాళ్ళను. ఎవరో లేయ తెలుసు కదా. ఆవిడ చెల్లి ఎవరంటే రాహేల్. యాకోబు ఎవరి కోసం కొలు చేస్తాడు? రాహేల్ గురించి కొలు చేస్తాడు. తన తండ్రి ఏం చేస్తాడు? లేయని కట్టుబెట్టేస్తాడు. అందుకోసం ఇక్కడ అంత చరిత్ర అది. అయితే లేయ నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవంతులు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టును అని చెప్పేశారు. కాబట్టి ఈవిడెవరంటే ఆషేరు గోత్రికురాలను పెనూయేలు కుమార్తె అయిన అన్న. అంటే ఈ స్త్రీ చరిత్ర లేయ వంశంలోంచి వస్తుంది కాబట్టి ఈవిని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క ఉద్దేశం గోత్రం ఏంటో చెప్తే ఏం చేశారంటే అక్కడ మెన్షన్ చేశారు. ఎక్కడంటే లోక సువార్తలు. మరొక వచనం ఈవిడ గురించి రాశారు, చూద్దాం. అయితే అన్నగారు మనకు నేర్పేది ఏంటిది? లోక సువార్తలో భర్త చనిపోయినా, భౌతికమైన వాళ్ళు కోల్పోయినా దేవుని విడకూడదు, దేవాలయాన్ని విడకూడదు. అంటే అనేవాళ్ళుగా వారు పాత్ర ప్రకారంగా దేవాలయం అది. ఇప్పుడైతే సంఘాన్ని విడకూడదు, మనం సంఘాన్ని విడకూడదు, ప్రార్థన మర్చిపోకూడదు. రేయింబాగులకి ఏం చేసింది? దేవునికి సేవ చేస్తూ ఉన్న ఎవరంటే అన్న. సేవ చేసిన కాకుండా ఏం చేసింది? విమోచన గురించి. అంటే క్రీస్తు ప్రభువు వస్తారు, వాళ్ళు విమోచిస్తారు అని వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? వారందరితో కలుసుకుని ఏం చేస్తుంది? ఆయన గురించి ఏం చేస్తుంది? ఆవిడ బోధిస్తుంది. ఎవరంటే స్త్రీ, ఆ ప్రవక్తి. కాబట్టి ఆ ప్రవక్తికి ఉన్న జ్ఞానము కానీ, ఆ ప్రవక్తికి ఉన్న ధైర్యం కానీ, ఆ ప్రవక్తికి ఉన్న అంత దేవుళ్ళు గడపడం కానీ ఈనాడు ఉన్న విధవరాలకు కానీ, ఒంటరిగా ఉన్న స్త్రీలకి ఉందా అని అంటే ఖచ్చితంగా లేదండి. కాబట్టి ఆ ప్రవక్తను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం అండి అది. మరొక విషయం చూస్తే ఎలిజబెత్ గారు కనపడతారు. ఈవిడి కూడా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో ఈవిడ కూడా ఒక కారణం అవుతుంది. చూద్దాం ఆవిడ ఏ కారణం అంటే కనుక లోక సువార్త 3వ అధ్యాయం. లోక సువార్త 3వ అధ్యాయము. లోక సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. లోక సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? చదివేద్దాం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు నిమిత్తం విషయమైన బాప్తిస్మం వలన యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించింది. ప్రభు మార్గం ఏం చేయబడుతుంది? సిద్ధపరచుడి. ఆయన త్రోవలు ఏం చేయండి? సారాలం చేయడి. ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు ఏం చేయబడును? పల్లం చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు సొన్నని వగును, నొన్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురని అరణ్యములో కేకలేచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథము వ్రాయబడినట్టు ఇది జరిగింది. అంటే ప్రభు మార్గాలు అంటే ఈ యేసు ప్రభువు వస్తారో సమస్త మానవాళి కొరకు ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చింది ఎవరో? యోహాను గారు. ఆ యోహాను గారికి జన్మనిచ్చింది తల్లి ఎవరో? ఎలిజబెత్ గారు. ఎప్పుడు ఇచ్చింది?
గొడ్రాలుగా ఉన్నప్పుడు అసలు శిశువునే గర్భం దాల్చలేప్పుడు పరిస్థితిలో ఉన్న ఈవిడి దూత 6వ మాసం అని చెప్పినప్పుడు ఆ గర్భంలోకి వచ్చిన యోహాను ఏం చేస్తాడంటే కనుక ప్రభు మార్గాలు ఏం చేస్తున్నాడో సరళం చేస్తున్నాడు. ప్రభు మార్గాల్ని అంటే తన కుమారుడు ప్రభు మార్గాలు సరళం చేయడానికి ఈవిడ ఏం చేస్తుందంటే యోహాను గారు ఈ భూలోకానికి రావడానికి ఏం చేసిందంటే సరళం చేయడానికి ఆ శిశువుకి ఏం చేసిందంటే గర్భం మోసిన తల్లి అండి ఎవరంటే ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ గర్భం మోసిందంటే కారణం ఏంటంటే వచ్చే బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రభు మార్గాల గురించి ఎక్కువ చెప్తాడు. ప్రభు మార్గాలను ఏం చేస్తాడో సరళం చేయడానికి వచ్చాడు కాబట్టి అతనికి ఏం చేస్తుందంటే గర్భ ప్రవేశం చేసింది ఎవరంటే గర్భంలోంచి బయటకు వచ్చేలాగా చేసింది ఎవరంటే ఎలిజబెత్ గారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును ఏం చేస్తాడంట సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత ఏం చేయబడిందంట రాయబడింది. ఆయన ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి ఏం చెప్తున్నాడంట పాప క్షమాపణ నిమిత్తమును మారు మనసు విషయమైన బాప్తిస్మ ఏం చేస్తారండి ఈయన ప్రకటించండి. ఈయన ప్రభు యొక్క మార్గాల్ని ప్రభు యొక్క త్రోవల్ని సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను. అయితే ఆ బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఏం చేసిందంటే జన్మనిచ్చిన తల్లి ఎలిజబెత్ గారు. ఎందుకంటే ఎలిజబెత్ గారు గర్భం దాల్చకపోతే కనుక యోహాను గారు రావడానికి అవకాశం ఉండదు. యోహాను గారు రాకపోతే కనుక ప్రభు మార్గాలు సరళం చేయడానికి ఉండదు. కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడం గురించి ఎలిజబెత్ గారు పాత్ర కూడా ఉందండి. ఎవరంటే ఎలిజబెత్ స్త్రీ. చదివేద్దాం ఆవిడ గురించి. లోకసువార్త 1వ అధ్యాయం. లోకసువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. లోకసువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో జకరియా ఎవరంటే ఎలిజబెత్ గారి యొక్క భర్త ఎవరంటే జకరియా నువ్వేం చేయకూడదు, భయపడకము, నీ ప్రార్థన ఏం చేయబడింది వినబడినది అని చెప్పేశాడు. చాలా మంది అనుకుంటారండి అంటే శిశువు దాల్చలేని వారు లేదా గర్భం దాల్చిన స్త్రీలు ఏమనుకుంటారంటే దేవుడు నా ప్రార్థన వినట్లేదండి, ఎన్నిసార్లు చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నా గర్భంలో శిశువు పడవట్లేదు, ఎంతో వెయిట్ చేస్తున్నాను, ఎంతో టైం అయిపోతుంది, ఎంతో మందిని వేధిస్తున్నారు, ఎంతో వేదన పడుతున్నాను, దేవుడు మనకి నా మనవి ఆలకించట్లేదు అనుకుంటా. అలాగే అనుకుంది ఈ స్త్రీ కూడా. ఎవరో ఎలిజబెత్. కానీ దేవుడు ఆశ్చర్యమైన కార్యక్రమాన్ని అంటే దేవుడు మన ప్రార్థన చేసిన వెంటనే వినట్లేదు లేదా లేట్ అవుతుందంటే రిప్లై లేట్ అవుతుందంటే దానికి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇవ్వడానికి ఏం చేస్తే లేట్ చేస్తున్నాడు అని అర్థం. ఇది ఎరగని వారు చాలా మంది దేవుని మీదే నిందేసేలా ఉంటారండి. అలా ఉండకూడదండి ఎప్పుడు కూడా. చెప్పేసారు అక్కడ ఏమని 7వ వచనం 5వ వచనం నుంచి చదువుదాం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎవరు? ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున్నాను, న్యాయ విధులు చొప్పున్నాను నిరపరాధులుగా నడుచుకొనిచు దేవుని దృష్టికి ఎలా ఉన్నారో దేవుని దృష్టిలో నీతిమంతులకే గర్భఫలం లేదనుకోండి పరిస్థితి ఎలా ఉంటుందండి? మన బ్రతుకులు ఏంటి, మన జీవితాలు ఏంటి ఒకసారి చూసుకోండి. భక్తి పరులకే దేవుడికి గర్భం లేకపోతే భక్తి పరులకే ఏంటంటే వారు కడుపున ఒక బిడ్డ పుట్టట్లేదనే బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. ఈయన ఎంత భక్తి పరులుగా బ్రతికినా మాకు లేదేంటి అనే బాధ కలుగుతుంది. మరి ఇప్పుడు అంత భక్తి ఉందో లేదో తెలియదు కానీ మనకి మనం ఇంత నీతిమంతులకే గర్భం లేనప్పుడు వాళ్ళు బాధపడలేనప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాం అనేది ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు లేట్ చేస్తాడంటే ఏదో కార్యక్రమం ఉంది. ఆయన లేట్ చేయబట్టి యోహాను వచ్చాడు. యోహాను వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రభు మార్గముల విషయం ఏం చేస్తాడంటే సరళం చేస్తున్నాడు. కింద మాట్లాడేసాడు. ఎందుకు ఏమన్నాడు? ఎలిజబెత్ ఏమందంట, ఇలా ఎంత దేవునికి దృష్టికి నీతిమంతులు అయినా సరే ఆవిడ ఎలా ఉందంటే గొడ్రాలుగా ఉందంటే. ఎంత భయంకరం పరిస్థితి ఉంటుంది. ఈనాడైతే పాస్టర్ అంటే వీళ్ళ ఉద్దేశం చెప్తున్నాను, సువార్థికుడికి సువార్థికురాలికి పెళ్ళి అయితే వీళ్ళిద్దరికి గర్భఫలం లేకపోతే ప్రపంచం ఎంత భయంకరమైన మాట్లాడుతుంది. అలాంటి కండిషన్లో ఉన్నారు ఎవరంటే జకరియా ఎలిజబెత్. ఈ జకరియా ఎలిజబెత్ అలా ఉన్న పరిస్థితి ప్రార్థన మట్టుకు మానట్లేదు. ఎందుకోసం అంటే దేవుడు ఎప్పుడైనా దేవుడు లేట్ చేస్తానంటే నాకు రిప్లై లేట్ అవుతుందంటే దాని వెనకాల ఒక అద్భుతం ఉందని గుర్తుపెట్టుకోలే ఎవరంటే స్త్రీలు. ఎందుకు మాట్లాడేసారు ఏమని? ఎలిజబెత్ గొడ్రాలు అయిందనా? గొడ్రాలు అంటే పరిస్థితి ఎవరెవరంటే గొడ్రాలుగా ఉంది. గొడ్రాలు అయినందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు ఇంక హోప్ కూడా లేదండి. మనకంటే హోప్ ఉంది. మన యవనస్తులము ఈనాడు గర్భం ఇప్పుడు కాకపోతే రేపేం దాల్సు, కానీ వీళ్ళకి వృద్ధాప్యంలో ఉంది.
ఇంకోటి నీతిమంతులు అయ్యండి వృద్ధాప్యం అయిపోయింది అంటే టైం అయిపోయింది, గర్భం ఉడికిపోయే పరిస్థితి. శారా గారికి పరిస్థితి అదే, అబ్రాహం గారి పరిస్థితి అదే. శారా గర్భం ఉడికిపోతే దేవుడు ఆ గర్భంలో శిశువుని రప్పించాడు ఇస్సాకుని. అయితే ఈ జకర్యా వృద్ధాప్యంలో ఉంటే, ఎలిజబెత్ వృద్ధాప్యం అంటే పిల్లల పుట్టిన దశ ఏదంటే వృద్ధాప్యం. ఎవరికైనా పిల్లలు పుట్టరు. కారణం ఏంటంటే అసలే గర్భం అనేది అంటే అది గర్భశోకం అనేది ఉండదండి ఖచ్చితంగా. మొత్తం అదంతా ఏమవుతుందంటే రిమూవ్ అయిపోద్ది, ఎండి ఉడికిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో వారిద్దరూ ఎలా ఉన్నారంట, బహుకాలము గడిచిన, ఫుట్ నోట్లు ఏమన్నాడు అంటే బ్రాకెట్లు ఏం రాశాడు, వృద్ధిలైరి. వృద్ధాప్యం ముందు గర్భం దాల్చడం అసంభవము. ఒకవేళ వృద్ధాప్యం ఎవరైనా ప్రార్థన చేసినా, ఇప్పుడైతే చెప్తున్నాను సన్నివేశం, వృద్ధాప్యం ఎవరు ప్రార్థన చేసినా గర్భం దాల్స్తుంది అంటే ప్రార్థన చేస్తారు కానీ నిజంగా అది జరుగుతుందని అన్న ఊహలో కూడా అనుకుంటారా? అనుకోని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మరు. అంటే వాళ్ళ యొక్క బిలీవ్నెస్, వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళ యొక్క భక్తి ఇక్కడ కనపడుతుందండి. ఎలిజబెత్ గారిది, జకర్యా గారిది. కిందకి మాట్లాడు. జకర్యా తన తరగతి క్రమం చెప్పున దేవుని ఎదుట ఇంత పరిస్థితి ఉన్నా యాజక ధర్మాన్ని మానేస్తున్నాడా? నేనే ఏమి ఎన్ని అడుగుతున్నా నాకు ఏమి ఇవ్వట్లేదు, నాకు గర్భఫలం రావట్లేదు, దేవుని పని మానేద్దాం అనుకుంటున్నాడా? లేదండి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం ఏం చేస్తాడంటే ధూపం వేయటకు అతనికి వంతు వచ్చాను. నేను ఎందుకు వేయాలని నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను నీకు ధూపం వేస్తున్నాను, నేను నీకు యాజకత్వం చేస్తున్నాను, ఎంత పని చేస్తున్నా, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా, నీ గురించి ఎంత పాటుపడుతున్నా, నేను అడిగింది నువ్వు అవ్వట్లేదని వ్యసన పడ్డాడా? లేదు. దేవుని దూషించాడా? లేదు. దేవునితో రోధించాడా? అడగలేదు. దేవుని మీద ఏం చేశాడంటే చిరాకు పడేలా ఉన్నాడా? లేదు. దేవుణ్ణి శోధించలే చేశాడంటే లేదండి. ఇంతలా చేస్తున్నా నువ్వు నాకు ఏమి ఇవ్వట్లేదని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. ఎవరంటే జకర్యా గారు. కనుక మాట్లాడేశాడు. దోప సమయం అందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత మొత్తం దూపం వేస్తున్నప్పుడు బయట అందరూ ప్రార్థన చేస్తారంట. బయట ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? వెలుపల ప్రార్థన చేయుచుండగా సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి ఏమేయడంట తొందరపడి భయపడిన వాడై. అప్పుడు అని చూడండి, అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, ఏమైంది? నీ ప్రార్థన వినబడింది. అంటే దేవుడు ప్రార్థన వింటున్నాడన్నా? ప్రతిరోజు చేస్తే ప్రతిరోజు మనం చేసే ప్రార్థన వింటున్నాడు. కానీ ఆ వింటున్న ప్రార్థనకి వినబడేలా రోజు జరగాలంటే వెయిటింగ్ ఖచ్చితంగా తప్పదు. అంటే నీకు వెయిట్ చేస్తానంటే, వెయిటింగ్ జరుగుతుందంటే నీ గర్భంలోంచి ఒక శిశువు ఒక కార్యక్రమం చేయడానికి లేదా ఒక పర్పస్ గురించి దేవుని సంకల్పం నెరవేర్చడానికి గురించి దేవుడు లేట్ చేస్తున్నాడేమో అనేది ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాలండి. ఎందుకు మాట్లాడేసి అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు ఏం చేస్తుందంట? వృద్ధాప్యం, నా భార్య గర్భం దాల్చడం ఏంటి నాయన అన్నాడైనా? అనలేదు. దూత నువ్వేం చెప్తున్నావు నీకు తెలియదా? నా భార్య ముసలిది అయిపోయింది, వృద్ధాప్యం ఉంది, ఈవిడికి గర్భం ఏంటి అన్నాడా? అనలేదు. శారా గారు అయితే అప్పుడు ఏం చేశారు? నవ్వారు అంటండి. అందుకోసం ఇస్సాకు అని పేరుకి ఏంటంటే నవ్వు అని అర్థం ఉంటుంది. అంటే భార్యకి ఈ శారాకి అసలు నేను గర్భం దాల్చమంటే హాస్యాస్పదం వ్యక్తమైంది శారా గారి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. కింద మాట్లాడేసాడు ఏమని? నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను, అంటే ఏ పేరు పెడతా కూడా చెప్పేసి అతని యోహాను అని పేరు పెట్టదు, అతడు ప్రభు దృష్టికి ఏంటంట ఎంత వృద్ధాప్యం అయిపోయినా నా గర్భంలో శిశువు వస్తున్నాడంటే శిశువు ఎలాంటి క్యారెక్టర్తో ఉంటాడో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసం, ఇప్పుడు చెప్పాలంటే వైన్, ద్రాక్షారసమునైనను మద్యమునైనను ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక, అంటే ఎంత గొప్ప కుమారుడు వస్తున్నాడంటే ఇలాంటి కుమారుడు రావడానికి నేను ఎంత వెయిట్ చేసినా ఏం లేదు, తప్పేమీ లేదు. తప్పేమనుందా? ఈనాడు వచ్చిన కుమారులు ఎలా ఉంటున్నారండి? ఇష్టానుసారంగా ఉంటున్నారు, మాట వినట్లేదు, ఎంత వాక్యం లోపలికి వెళ్ళట్లేదు అంటే కనుక ఇలా దుష్ట హృదయము అపవాది ఇలా నరనరాలు ఉంది కాబట్టి వీళ్ళకి ఏం వాక్యం వెళ్ళట్లేదు. కానీ నీ లోపల నీ గర్భంలో వచ్చిన కుమారుడు ద్రాక్షరసను ముట్టుకోడు, మద్యాన్ని తాగడు. నెక్స్ట్ ఏం చెప్పేశాడు? మద్యమును తాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వారి వైపుకి ఏం చేస్తాడంట? ప్రభు అయిన వారి దేవుని వైపుకి ఏం చేస్తాడు? రేపడానికి వస్తున్నాడు నీ కుమారుడు. కాబట్టి లేట్ అయితే ఏం ప్రాబ్లమా? లేట్ అయితే నో ప్రాబ్లం. లేట్ అయిందని బాధపడుతున్నావా? ఏం బాధపడకు. నువ్వు వృద్ధాప్యం ముందు గర్భం దాల్సినావు అంటే నీ కుమారుడు ఏం చేస్తాడు? ఒక పర్పస్ గురించి వస్తున్నాడు.
ఇంత కుమారుడు మనకు అర్థం రావడం కొంచెం లేట్ అయినా ఏ ప్రాబ్లము లేదండి. అందుకోసమే చాలా గొప్ప కుమారుడు వచ్చాడు వాళ్ళకి. అది చెప్తున్నాడు అక్కడ. అనేకులను ఏం చేస్తాడంట, ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను ఎక్కడ తిప్పేస్తాడంట, పిల్లలతో అడిగి తిప్పుతాడంట. అవిధేయులను ఏం చేస్తాడు, నీతిమంతుల జ్ఞానమును అనుసరించి తిప్పి ప్రభు కొరకు ఏం చేస్తాడంట, ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే. ప్రభు యొక్క ప్రజలు ఎవరైతే ఆయత్తపడుతున్నారో, దేవుని గురించి ఆయత్తపడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ ఏం చేస్తాడంట, ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా, అంటే యేసు రాకముందే ఈయన భూలోకానికి వచ్చి ఏం చేయాలి, ఆయనకు వచ్చిన మార్గాలన్నింటినీ సరళం చేసేది. ఆయన నడవాలంటే ఈయన ఏం చేయాలి, సరళం చేయాలి. ఎవరో యోహాను గారు. అంటే నీ కుమారుడు ఏం చేస్తాడో, ప్రభు యొక్క మార్గాలు సరళం చేయడానికి భూమి మీద పుడుతున్నాడు. నెక్స్ట్ ఏం చెప్పేశాడు, ఆత్మీయ శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళిచు గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. వృద్ధాప్యము లేకపోయినా, గొడ్డాలకు ఉన్న బాధ లేదు, కానీ ఆ బాధంతా మర్చిపోయిన దశ దీనికి వచ్చేటట్టు దేవుడు. ఎందుకోసం అంటే ఇతడు ప్రభు మార్గాలను సిద్ధపరచడానికే నీ గర్భంలో నేను పంపిస్తున్నాను, నీ దూత ద్వారా తెలియజేస్తున్న వర్తమానం అండి. జకర్యా, ఇది నాకు ఎలా తెలియను, నాకు ఎలా తెలిసేది పరిస్థితి, నేను ఎవరిని, ముసలివాడును, నా భార్య ఎలాంటిది. చూడండి, ప్రశ్న వచ్చేసింది చూడండి. నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సమ్ముఖమందు నిలిచి ఎవరిని, గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం, సేమ్ వర్తమానం. యేసుడు పుట్టినప్పుడు ఒక సువర్తమానం అన్నాడు, యోహాను గారు పుట్టినప్పుడు ఒక సువర్తమానం. ఎందుకోసం అంటే ఇద్దరు పుట్టింది ఒక పర్పస్ గురించి. అసలు యోహాను గారు పుట్టింది యేసు పుట్టడం గురించి. ఈయన వచ్చి ఏం చేస్తాడంట, ఈ సువర్తమానం నీకు తెలివిటకు పంపడుతుంది, మరియు నా మాటలు వాటి కాలంలో నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌని అయ్యిందు అని అతను చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యం చేసిన ఆశ్చర్యపడి అతను వెలుపులు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం ముందు నాకు దర్శనం కలిగిందని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయించు మోగవాడేండును. అతడికి సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తాను ఇంటికి వెళ్ళాడు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన మొత్తం అంతా పోతాడు ఒకేసారి. ఎంతమంది అయితే తిట్టారో, ఎంతమంది దూషించారో, ఎంతమంది అయితే అవమానించారో, ఎంతమంది వేధించేస్తున్నారో, గర్భం దాల్చినప్పుడు నోరులన్నీ మూసుకుపోతాయి. కానీ ఒక రోజు టైం పడుతుంది. ఆ టైం వరకు మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. అందుకోసం అంటాడు చూడండి ఆయన, ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము ఏం చేస్తుందంట, తీసివేయుటకు నన్ను కటాక్షించిన. అంటే బేస్ అవ్వాల్సింది. మనుషులందరూ వ్యతిరేకమైపోతున్నప్పుడు, మనుషులందరూ నన్ను దూషిస్తున్నప్పుడు, మనుషులందరూ ఏం చేస్తానంటే నన్ను పొగడకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు నా అవమానం అంతా ఒకరోజు తీసుకెళ్ళిపోతారు. ఒక రోజు వెయిట్ చేస్తే కనుక మొత్తం నిన్ను అవమానించిన వాళ్ళందరూ నోళ్ళు మూసిపోతాయి. అందుకోసం నన్ను చూడండి, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఎలాగ చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంట అనుకుంటారు. కాబట్టి ఎంత గొప్ప కార్యక్రమం జరిగింది ఎలిజబెత్ జకర్యా గర్భంలో. అంటే జకర్యా గర్భాన్ని దాల్చిందంటే అది దేని గురించి అంటే ప్రభువు మార్గాలు ఏం చేయడానికి సిద్ధపరచ గురించి. ఎంత గొప్పవాడు పుడుతున్నాడంటే ఏం రాశాడు చూడండి అక్కడ 17వ వచనంలో చివరి లైన్. ఇతడు ఏలియా యొక్క ఆత్మీయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెలుగును కనుక నీకు సంతోషము మహానందం కలుగును. అతడు పుట్టినందున, ఈనాడు దౌర్భాగ్యులకి అందరికీ హెచ్చరిక వచ్చును. ఎవరు పుట్టినందున? యోహాను గారు పుట్టినందుకు, మనం పుట్టినందుకు కాదు. ఎవరికో ఒక ఆయన మత్స్యకేశారు ఓసన్న బ్యాచ్ ఎవరికో. అసలు ఇది ఎవరి గురించి రాశాడండి? యోహాను గారు గురించి. ఇదేమన్నాడు, అతడు పుట్టినందున అనేకులేమైనా సంతోషించరు. ఎవరు పుట్టినందున? మతశాఖ ఆయన కాదు, యోహాను గారు పుట్టినందుకు ఏమయ్యారంట. ఎందుకోసం అంటే తల్లుల హృదయాన్ని పిల్లలతో తిప్పేస్తాడు, నీతిమంతుల్ని ఏం చేస్తాడంట, అవిధేయుల్ని నీతిమంతులు చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, జ్ఞానం అనుసరించుకు తిప్పి ప్రభు యొక్క ఆయాతపడి ఉన్న ప్రజలందరి గురించి ఏం చేస్తాడో ప్రజలందరినీ సిద్ధపడదు. అందుకోసము అనేకులు ఆయనను పుట్టినందుకు ఏమయ్యారంట, సంతోషించుదరను అని చెప్పేశాడు. అందుకోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన అదే నెరవేర్చాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ఏం చేశాడంట, పుట్టాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు, చెప్పినట్టే దూత ద్వారా ఎలిజబెత్కి జకర్యాకి విన్న వర్తమానం ఏం చేయింది, రియాలిటీ జరిగింది. అది చెప్పేశాడు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం ఏమైంది, సమీపించి. అంటే నీ గర్భంలో వచ్చి శిశువు ఏం చెప్తాడు, మార్క్స్ 1వ అధ్యాయం 3వ వచనం చదవమాను. అది ఇక్కడ జరిగింది. ఏమని, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది,
మారుమనసు పొందుడి, యోదయ అరణ్యంలో ప్రకటించుచుండను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేయని ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అతడెవరు? బాప్తిస్మిచ్చు యోహాన్. అంటే యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారు పుట్టడానికి, యేసుక్రీస్తు వారు పుట్టి భూమి మీద ఒక మార్గాలు వెళ్ళాలంటే ఆ మార్గాల్ని సరళం చేయడానికి యోహాను గారు ఏం చేయాలి? యోహాను గారు పుట్టుకే ఎవరు పుట్టుక గురించి? క్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి. కాబట్టి మనము ఎంతమంది ద్వారా నేర్చుకోవాలంటే పాపంలోంచి మరి గారు ఏం చేశారు? బిడ్డ చనిపోతాడన్న ఫేస్ చేసింది, బిడ్డ గర్భం దాల్చడన్న ఫేస్ చేసింది మరి గారు. 2 యేసేపు ఏం చేశాడు? యేసేపు తన వంతు దేవుడి సంకల్పాన్ని నెరవేర్చాడు. 3 గొర్రెల కాపలు ఏం చేశారు? తమ పనులన్నీ పక్కన పెట్టి, తమ కార్యక్రమాలని మందను కాచునుగా మందను పక్కన పెట్టి ఏం చేశారంటే త్వరగా వెళ్ళేసిన చూద్దామని వెళ్ళారు. 2 నెక్స్ట్ ఎవరు? నక్షత్రము అనేక మందిని వెలిగిస్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది, సూచనలు చూపిస్తుంది. ఆ నక్షత్రం వెలుగుతూ అనేక మంది వెలిగించిన రక్షకుడిని చూపించింది. మనం కూడా అనేక మంది వెలిగించాలని చెప్తుంది ఎవరంటే నక్షత్రం. నెక్స్ట్ ఎవరు? జ్ఞానులు తమ జ్ఞానాన్ని దేవుని దగ్గర నడిపించేలా వెళ్ళారు. నెక్స్ట్ 5 దూత ఏం చేస్తుంది? ఫస్ట్ మెసేజ్ చెప్పింది, ఆదరిస్తుంది. దూత ఏం చేస్తుంది? మధ్యవర్తి గుండి భార్య భర్తల్ని విడిపోకుండా కాపాడుతుంది ఎవరంటే దూత. యేసుడు గురించి మొదటి వర్తమానం చెప్పింది కూడా దూతే. నెక్స్ట్ ఎవరు? సుమయోను ఏం చేశాడు? ఇదిగో నీకు పుట్టబోయే శిశువు అంటే ముందుగా యేసుని చూడకుండా నేనెవరో మరణమవుడు, ఈయన క్యారెక్టర్ ఏంటి? నీతిమంతుడు, కాబట్టి ఆయనలాగా మనం అది తెలుసుకోవాలి. అన్నగారు ఏం చేశారు? వృద్ధాప్యం ముందు విధవరాలుగా ఉన్న 84 సంవత్సరాలు వచ్చేసిన దేవుని విడవలేదు. ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు పుట్టబోయేవాడు గురించి ఏం చేస్తుంది? అనేక మందికి చెప్తుందండి ఎవరంటే అన్నగారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఎలిజబెత్. అంటే ఎలిజబెత్ గారు గర్భం దాల్చిందే. ప్రభు మార్గాల్ని సరళం చేసేవాడు నా కుమారుడు, నా గర్భంలో నుంచి వస్తున్నాడని అని ఆయనకి గర్భం మోసింది ఎవరంటే ఎలిజబెత్ గారు. క్రీస్తు పుట్టుకలు ఇవన్నీ నాటికలు వేయడానికి, డ్యాన్స్లు వేయడానికి, క్యారెక్టర్లు వేయడానికి కాదు. ఇవన్నీ ఏం నేర్పుతున్నాయంటే కనుక వీళ్ళందరిని చూసి మనం ఏం బుద్ధి తెచ్చుకోవాలంటే కనుక వీళ్ళలాంటి క్యారెక్టర్ అయితే లేదు, కానీ వీళ్ళలాంటి వేషాలు, వీళ్ళలాంటి నాటికలు, వీళ్ళంటి రంగులు, వాళ్ళు అసలు ఎలా ఉంటారో కూడా మనకు ఊహ కూడా తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో ఊహించాయి, పలానా డ్రెస్ వేసి ఇవి ఎలిసిపెత్తిని, పలానా డ్రెస్ వేసి ఇవి మరి అని, దోతంటే వైట్ డ్రెస్లు వేసేసి ఎలా అబ్బడతల సమాజాన్ని చిత్రీకరిస్తున్నారండి. ఆత్మ సంబంధంగా తీసుకుంటే కనుక ఆత్మ సంబంధం జీవితం ఖచ్చితంగా వీళ్ళని బట్టి మనకి ఏమవుతుంది? బుద్ధి తెస్తుందండి. కాబట్టి క్యారెక్టర్ నాటికల గురించి కాదు, కానీ పాత్రలుగా కాదు, కానీ క్రీస్తు పుట్టుకలో ఎంత భక్తిపరులు కనపడ్డారో మనం కూడా క్రీస్తు పుట్టాడంటే, ఆయన వచ్చి మన కొరకు మరణించాడంటే, మన కొరకు సమాధి చేయబడ్డంటే ఆయన గురించి మనం బ్రతకడం గురించి, ఆయనలా మనం బ్రతుకుతాం, ఆయనలాంటి మనసు తెచ్చుకుందాం, ఆయన్నే మనం ధరించుకుందాం, ఆయన్ని సమాజానికి మనలో చూపిద్దాం. మనం చేయవలసిన కార్యక్రమం ఇది. యేసుక్రీస్తు గారి గురించి అంటారా? అసలు ఆయన క్యారెక్టరే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తగ్గించుకున్నంత ప్రపంచంలో ఎవరో కూడా పొత్తి గొడ్డలు ఏంటి, ప్రపంచాన్ని కలిగించిన ఆయనకి శిశువు ఏంటి, సత్రం ఏంటి, పశువుల తొట్టి ఏంటి అని అంటే కనుక అసలు ఆయన క్యారెక్టర్ మనం ఏం చేయలేం. వర్ణించలేని గొప్ప మహోన్నతుడు ఎవరంటే క్రీస్తు ప్రభువు.